श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 604వ రోజు ప్రవచనం శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము శాంతి సప్తకములోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసక పర్వములో పంచమ అశ్వాసము పేజీ నంబరు 752 262 పద్యం చెప్పకమాలు. ఇందులో సాంఖ్యము యోగము గురించి చెప్తున్నారు. సాంఖ్యం గురించి చెప్పి ఇప్పుడు యోగం గురించి చెప్పబోతున్నారు. యోగం, ఆ యోగం అంటే ఏమిటి వాటిని చెప్తున్నారు. ఆ చెప్పే ప్రాసెస్ లో యోగము కలకలో ఏమి ఉండాలి ఏమి లేదు. ఇది మొత్తం అనుశాసక పర్వము భారతానికి ప్రాణమైతే ఆనుశాసక పర్వానికి ఉమామహేశ్వర సంవాదం ప్రాణం. ఎందుకంటే ఈ కథ నారదుడు కృష్ణుడికి చెప్తున్నాడు. ఏమిటది? ఉమామహేశ్వర. అలాగే ఇవాళ ఏకాదశి. మనకి ఇంకా ఇందులో ఈ నెలకి 4 రోజులు ఉన్నాయి. అక్కడ మనకి 2 రోజులు తీసేస్తే ఒక 5 రోజులు అక్కడికి ఉన్నాయి. సాధ్యమైనంత వరకు భీష్మాష్టమి నాడు భీష్మ నిర్యాణము వస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మన ఉద్దేశం కాదు, దానికి శివ సంకల్పం కూడా కదుడైంది. సరే, ఇది ఒక్కటే కొంచెం ప్లాన్డ్ గా మనం చెప్తున్నాం. మనం ఎంత ప్లాన్డ్ గా చేసినా ఆ మహాదేవుడి యొక్క దయ ఉంటే అది అలా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి 262 పద్యంలో ఉండదు. కరెక్ట్ గా ఇక్కడి నుంచి 200 పద్యాలు ఇంచుమించుగా 200 పద్యాలు చెప్తాం. ప్రయత్నం చేద్దాం. మహాదేవ్ 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 మహాదేవ్. చంపకమాల చిన్న టవల్. చంపకమాల. అలసతయు విచిత్తతయు. అలసత ఆలస్యం, ఒక విధమైనటువంటి సోమలు. విచిత్తత అంటే పరధ్యానం. చెప్పే చోట లేకుండా ధ్యానం వేరే చోట ఉంటారు. మనం ఇక్కడ చెప్తూ ఉంటాం, వాడు ఇంకేదో ఆలోచిస్తాం. వాడు మన శరీరం ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడ ఉంటుంది. విచిత్తతయును. అత్యసనాదరణం. అశనము అంటే ఆహారం. బాగా తిండిపోదు. తిండి ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. కొంతమంది ఉంటారండి అసలు ఎప్పుడు దవడ ఆడిస్తూనే ఉంటారు. వాడెవడో చెప్తుంటారు, దవడాడించేటువంటి ఇల్లు బాగుపడదు, ఇంకోటి ఆడించేదని. అది ఎందుకు చెప్పడం అని నేను చెప్పట్లా. కాబట్టి ఇక్కడ అత్యసన ఆధారం నియమబద్ధంగా తినాలి. నియమబద్ధం. మనం భీష్ముడు చెప్పాడు కదా, నువ్వు చక్కగా పొద్దున సాయంకాలం తిని మధ్యలో నువ్వేమీ తింటలేదు అంటే నువ్వు నిత్య ఉపవాసమే. నిత్యము ఉపవాసం ఉన్నట్టే. అంటే నియమబద్ధంగా దేవుడికి నివేదించిన పదార్థాలే తెలుసు. అంటే అత్యసన ఎక్కువగా తినడము, సోమరితనము, తెలిసిన పరధ్యానము
రోగమున్ కలయును. రోగము రోగం కలయును. రోగాలు అంటే రోగాలు రుష్టి కలయును. కలయును. కళ అంటే కల. విచిత్రమైన స్వప్నాల్లో బతకదు. నాట్ లివింగ్ ఇన్ రియాలిటీ. లోపమున్ లోపము చెప్పాను. భయము. లోపము భయము కామము. ఆ? కామము. కామము క్రోధము. క్రోధము లౌల్యము. లౌల్యము ఒకదాని పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి. విపరీతమైన ఆసక్తి దాన్ని లౌల్యము అంటారు. లౌల్యం బాగా లౌల్యమును. లౌల్యము. విరోధులు విను విరోధులు యోగ యోగ సేవకు. నువ్వు యోగాచరణలో వీళ్ళందరూ విరోధులు. అంటే ఇవి ఉన్నప్పుడు నువ్వు యోగాన్ని సాధించలేవు. అవి ఏమేమిటో ఒకసారి తెలుసుకుందాం. తద్వారా మనకి ఒకటి అలసత పరధ్యానము మితిమీరిన ఆహారం మితిమీరిన రోగము స్వప్నం అంటే ఎప్పుడు నిద్రపోవడం. ఎప్పుడు వస్తుంది నిద్రపోతానే కదా నిద్ర మితిమీరిన నిద్ర. తర్వాత లోపము భయం క్రోధం కామం లౌల్యం. ఇవి 10 కూడా నీకు యోగానికి పెరుగుతాయి. విరోధులు. నీకు ఎన్నో చోట యోగం ఉండదు. యోగం ఉన్న చోట ఇది ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటున్నా నీకు యోగం సిద్ధించదు. అది సరే. తర్వాత యోగ సేవకు అదుష్టత పేర్చిన అదుష్టత పేర్చిన అదుష్టత అంటే నువ్వు ఏ దుష్టత్వం లేకుండా ఈ 10 దూరం చేసేసుకో. నువ్వు యోగ సిద్ధి పేర్చనా యోగమిచ్చు సిద్ధులు. అప్పుడు ఆ యోగం ఏం చేస్తుంది? నీకు 8 సిద్ధులు ఇస్తాయి. ఏమిటా 8 సిద్ధులు? అణిమ మహిమ లఖిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ. ఇందులో అణిమా సిద్ధి అంటే ఉన్నట్టుండి వాళ్ళు చాలా చిన్నగా మారిపోతారు. మీరు సుందరాకాండ చూసుకోండి. ఉన్నట్టుండి ఆయన పిల్లిగా మారిపోతారు. దీన్ని అణిమ అంటారు. మహిమ ఉన్నట్టుండి ఒక పెద్ద కాయంగా మారిపోతారు. ఆవిడ ఒక యోజనం నోరు తెరిచింది. ఈయన యోజనం అంతా పెరిగాడు. అంటే నీకు ఈ శుద్ధులు ఉన్నప్పుడు నువ్వు పెరగచ్చు. వాడు ఇలా ఉండవు. వాడు ఉన్నట్టుండి తాడి చెట్టు అంత ఎత్తు పెరుగుతాడు. పర్వతం అంతగా అవుతారు. వాళ్ళకి ఇంతగా తయారవుతుందని చెప్పలేను. వాడు ఎంతైనా కావచ్చు. అణిమ ఎంతగా తయారుతుంటే చీమగా కూడా అయిపోవచ్చు. అణిమ మహిమ. తర్వాత లఖిమ ఉన్నట్టుండి చాలా తేలిగ్గా అయిపోతుంది. చాలా తేలికగా అంటే ఎంత తేలిక అయిపోతాడంటే ఇట్లా దూది పింజేలాగా అంటే ఎగిరిపోతుంది. లఖిమ. తర్వాత గరిమ ఉన్నట్టుండి చాలా బరువుగా తయారు. మనము భాగవతంలో నేర్చుకున్నాం. ఈ సిద్ధులన్నిటికీ ఆయన దగ్గరే ఉంటాయి కదా, శ్రీకృష్ణుడి దగ్గరే. ఉన్నటువంటి బరువు పెరిగిపోయాడు. ఎంత బరువు పెరిగాడంటే యశోదాదేవి ఎత్తుకోలేకపోయింది శ్రీకృష్ణుడు. ఆయన ఎందుకంత బరువు పెరిగాడు? వాడు వచ్చేవాడు గాలిగా వస్తున్నాడు. వీడంత బరువుగా ఉన్నాడు కాబట్టి ఆవిడ దగ్గరలో, లేకపోతే ఆ గాలికి ఆవిడతో పాటు కొట్టుకుపోతాడు. ఆ బరువుగా ఆవిడ కదల్లా. వాడు వదిలేశాడు. అప్పుడు మళ్ళీ బరువుగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆవిడ పక్కకు వచ్చాడు. వాడు వినీతుడు. ఎవరు? గాలి, సుడిగాలి. మన రోజు చెప్తాను హారికి అనుకుంటాం. గాలి రాక్షసు మన. కాబట్టి అక్కడ ఏం జరిగింది? ఆయన ఒక సిద్ధి చూపించాడు. ఈ సిద్ధి నీకు ఉందనుకోండి, ఉన్నట్టు బరువు అయిపోతుంది. వాడిని ఎవరు ఎత్తలేరు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వాడిని ఎవరు ఎత్తలేరు. ఇది గరిమ. తర్వాత ప్రాప్తి. వాడికి ఏది కావాలనుకుంటే అది వచ్చేస్తుంది. ఏది కావాలనుకుంటే అది వచ్చేస్తుంది. ఉదాహరణకి నరనారాయణుల తపస్సుని భంగం చేయడానికి ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే కొంతమంది రంభ వెళ్ళి పంపించాడు.
అప్పుడు అందులో ఒక ఆయన ఇలా కొట్టాడు, తన ఊరు ఇలా తొడగొట్టాడు. అందులోంచి ఒక ఆవిడ పుట్టింది, ఊరు నుంచి పుట్టింది కాబట్టి ఊరువసి. ఊరు అంటే తొడ అని అర్థం, ఊరువులు తొడలు. ఊరు నుంచి పుట్టింది ఆవిడ, అందుకని ఊర్వశి. అసలు ఈవిడ అందం ముందర వాళ్ళు పనికిరాల. వాళ్ళు దేన్నైనా పొందగలుగుతారు, ప్రాప్తి. రెండోది ఏంటి? ప్రాకామ్య స్థితి. ఎవరయ్యది? ప్రాకామ్యం. ప్రాకామ్యం అంటే వాళ్ళు ఏదైనా నీ కోరికలు నీకు కూడా బంధించగలుగుతారు. ప్రాకామ్యం. తర్వాత ఈశత్వం. వాళ్ళు అనేకమైన వైభవం తెలుసు. వశత్వం. ఎవరినైనా వాళ్ళ వశపరి చేసుకుంటారు. వాళ్ళు వీడు వాడు లేదు, వాళ్ళ వశం అయిపోతారు. కొన్ని మంత్రాలు ఉన్నాయండి, దాని మంత్ర ధ్యానం వల్ల వాళ్ళు మన వశం అయిపోతారు. వాళ్ళు నువ్వు చెప్పినట్టు చేసేస్తారు. వాళ్ళు మీకు ఎక్కడ జరిగింది ఇది అందే వివరాలు అనవసరం, కానీ దీన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అది ఎలా ఒకసారి దుర్వినియోగం చేయబడిందో ఒక చెప్తాను. ఒకడు ఒక ఆవిడ మీద మోజుబడి ఒక్కో ద్వారా వాడు ఏం చేశాడు, అమ్మ నువ్వు ఇగో ఈ తాయెత్తు కట్టుకో, అందుకే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఎవరు పడిచ్చిన తాయెత్తులు బొట్లు పెట్టించుకోవటం అవన్నీ చేయకూడదు. వాళ్ళు బొట్టు పెట్టినా వాడు నిన్ను వశపరచుకోగలడు. వాడి చేత బొట్టు పెట్టించుకోవటం, వాళ్ళ చేత ఏదన్నా కట్టించుకోవటం చేసుకోకూడదు. చాలా మంది చేస్తారు. ఆవిడకి ఇగో ఈ తాయెత్తు కట్టు, నీకు రోగం తగ్గిపోతే ఏదో ఉంది అని చెప్పాడు. సరే అండి. ఆవిడ అదృష్టానికి ఏం జరిగింది, ఆవిడ అది కట్టుకోవాలి. నిజానికి అదృష్టానికి ఆవిడ ఏం చేసింది, తిరగల మీద పెట్టింది. ఆవిడ పడుకు. ఒక రాత్రి వేళ చూస్తే తలుపు కొడుతున్నారు ఎవరో. ఎవరా అని చూశాడు ఇవి భార్యాభర్తలు ఇద్దరు కూడా. తీరా చూస్తే ఈ ఈ ఈ ఇది ఉంది కదా తిరగలి, అది వెళ్తోంది. అది ఎవరినైనా తీసుకెళ్ళిపోతుంది. నాకు చెప్పు అంటే ఈవిడ వెళ్ళిపోయింది అనమాట. అలా ఈవిడ మనిషి కాబట్టి ఇట్లా డోర్ తీసుకుని వెళ్ళిపోయేది. తిరగలి కదా, అందుకని అది డోర్ని కొట్టుకుని వెనక్కి వస్తాం. ఏం చేస్తారు చూద్దాం అని చెప్పేసి ఈ డోర్ తీసేది వీళ్ళిద్దరు భార్యాభర్త. అది బయటికి వెళ్ళిపోయింది, తిరగలేదు. వెళ్ళిపోయి 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 ఎక్కడికి వెళ్ళింది, అది వెళ్తోంది వెళ్ళి వెనకాలే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దొరుకుకోడు. వాడు ఏమే ఇప్పుడు వచ్చావు, ఎందుకని వాళ్ళ లెక్క ప్రకారం ఎప్పుడో రావాలి, కొంచెం లేట్ అయింది. అప్పుడు కొంచెం పంచాయతీ పెట్టి వాళ్ళని దాన్ని ఏదో చేశారు. కాబట్టి నేను చాలా సంక్షిప్తంగా చెప్పాను. ఇష్టోచరుడు తాయితులు కట్టించుకోవడం, తాళ్ళు కట్టించుకోవడం, బొట్లు పెట్టించుకోవడం, రుద్రాక్షలు వేయించుకోవడం. వాడు ఆ వశీకరణ మంత్రం చదివి మీకు వేశాడు అనుకోండి, మీరు ఇది. కాబట్టి అందుకే నగురోరధికం అన్నది. కాబట్టి ఇందులో చాలా జాగ్రత్తగా ఉంటారు. అది వశత్వ సిద్ధి. ఆ సిద్ధి కలిగిన ఎవరినైనా వశపరచుకోవాలి. వాడు నువ్వు చెప్పినట్టు చేసేస్తాడు. ఆ మాయ తొలగిన తర్వాత కానీ వాడికి అర్థం కాదు ఏమిటి ఇలా చేశాను అని. కాబట్టి ఇవి 8 సిద్ధులు పొందుతాడు. ఏది యోగము. ఈ ఇందాక చెప్పినటువంటి వాటిని దూరంగా పెట్టి దుష్ట గుణాలు ఏవి లేకపోతే 8 సిద్ధులు పొందినటువంటి యోగి అప్రతిహతుండై యోగి చరించు నెల.
ఆయన ఆ యోగి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. అప్రతిహతుడు, ఆయన ఎవ్వరు ఆపలేరు, ఆపరు కూడా. ఎల్లడన్ అంటే ఒక భూమిలో కాదు, ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఆకాశంలో తిరుగుతాడు, కేచర సిద్ధి కూడా వస్తుంది. అలాగే కొన్ని లోకాలకు కూడా ఆయన వెళ్ళిపోగలుగుతాడు. ఎల్లడన్ అప్రతిహతుడే. అటువంటి యోగి వచ్చేటప్పటికి ఆ లోకాల్లో వాళ్ళు ఎవరు అడ్డుపెట్టరు. దీనికి ఇంకొక ఉదాహరణ మీకు. ఒకానొకప్పుడు మహర్షులకు, మామూలు వాళ్ళకి రాగానే మహర్షులకు ఉండదండి ఇది, కానీ వాళ్ళు ఉపయోగించరు. ఒక రోజున దుర్వాస మహర్షి ఆయన నరకం చూద్దామనిపించింది. ఆయన నరకం చూడాలంటే ఆయన వెళ్ళి పర్మిషన్ తీసుకోకల్లా, ఆయన అలా వెళ్ళాడు. వెళ్తుంటే కుంభీపాక నరకం కనిపించింది. అందరూ పాపం ఒక కుంభి ఒక చిన్న బావిలో పడి ఓహో ఏడుస్తున్నారు. ఈయన పాపం ఏమిట్రా వీళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో అని ఇలా వంగి చూశాడు. ఆయన ఇలా చూడటం ఏంటి, అందులోంచి వాళ్ళు పుణ్యపురుషులే పైకి వచ్చేస్తారు. వెంటనే యమధర్మరాజు వాళ్ళందరూ అయ్యా మీరు రండి, మీరు బయటికి రండి, మీరు చూడకండి. ఏమంటారా ఇదేంటి వీళ్ళందరూ ఏదో వాళ్ళు అరుస్తుంటే నేను చూస్తాను. ఈయన పెట్టుకున్నటువంటి విభూది రాలి పడింది. అలా చూసేటప్పుడు ఆ విభూది పడినటువంటి వాళ్ళు వాళ్ళ పాపాలన్నీ పోయి పుణ్యాత్మలైపోయి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అందుకే విభూది ఇప్పుడు మీకు వస్తుంది కూడా విభూది వైభవం. బహుశా మనం ఇవాళ్లే చెప్పుకోవచ్చు. కాబట్టి విభూతి మొహం మీద పెట్టుకోవడం చాలా గొప్పది. ఇదే భారతంలో మనం విన్నాం, గుర్తుందా? కొంచెం ఇసుకని, గంగలో ఉన్న ఇసుకని పైన వేసుకోవాలి, ఆ మృత్తికను రాసుకోవాలి. అది తెలిసినప్పటి నుంచి గంగ తెచ్చుకొని చక్కగా ఆ మృత్తిక రాసుకుంటున్నాను. కాబట్టి అలా యోగి సిద్ధిస్తాడని చెప్పారు. తర్వాత నిద్ర పెంపు నిద్ర నిగ్రహించుటయు కొలది మీరు కుడుపు కుడువమీను. యోగి ఈ పనులు రెండు చేయకూడదు. ఏంటి? అతి నిద్ర పనికిరాదు, అసలు నిద్రపోకుండా ఉండడం పనికిరాదు. మితిమీరిన ఆహారం తినడం పనికిరాదు, అసలు తినకుండా ఉండడం పనికిరాదు. ఎప్పుడు కూడా మోడరేట్ గా ఉండాలి. అతి నిద్ర పనికిరాదు, అసలు నిద్రపోకుండా ఉండకూడా పనికిరాదు. ఓహో తినడం పనికిరాదు, అసలు తినకుండా ఉండడం కూడా పనికిరాదు. శివుడు చెప్పాడు ఇది. ఓహో ఉపవాసాల పేరున అలా మనం శరీరాన్ని హింసించకూడదు. తర్వాత యోగి అతడు యుక్తవర్తనుడైనను ఉవిద అంటే ఓ స్త్రీ. దుఃఖహారి యోగమందు యుక్తవర్తనుడు అంటే యుక్తము, మోడరేట్ అంటే ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎక్కువగా తినకూడదు, ఎక్కువగా నిద్రపోకూడదు. అలా ఉంటే వాడు దుఃఖహారి, దుఃఖములను పోగొట్టుకుంటాడు అని చెప్పి. తర్వాత విశేషంలో శ్లోకం, భగవద్గీత శ్లోకం. నాత్యస్నతస్తు యోగోస్తి అంటే అతి అశ్నము, ఎక్కువగా తినకూడదు. యోగి నచైకాంత మనస్నత నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఎక్కువగా మేల్కొని ఉండకూడదు, ఎక్కువగా పడుకుని ఉండకూడదు. నువ్వు ఎక్కువగా తినకూడదు, మరి అసలు తినకుండా ఉండాలి. భగవద్గీతలో ఇంకోటి కూడా చెప్పారు, మీకు కూడా ఆ విషయం కూడా తెలియాలి. ఎక్కువగా స్త్రీ సంగమం కూడా చేద్దాం, అంటే స్త్రీ సంగమం కూడా ఉండాలి. ఇప్పుడు నేను యోగినాను, స్త్రీ సంగమం ఉండి తీరాలి. ఎక్కువ ఉండకూడదంటే ఏంటి? ఉండమనేగా అర్థం. అయితే అది ఎలా చేయాలి చూడండి. మరి వాత్సాయన సూత్రాలు అయితే అది ఉంటుంది పద్ధతులు. తెలియకపోతే నేనేం చేయను. ఇప్పుడు అవి చెప్పలేను కదా నేను.
చెప్పండి నెక్స్ట్. యుక్తాహార అలాగే విహారస్య చెప్పండి. యుక్తాహార విహారస్య యుక్త యుక్త చేష్టస్య చేష్టస్య కర్మసు కర్మసు యుక్త యుక్త స్వప్న స్వప్నావబోధస్య విబోధస్య యోగో భవతి యోగో దుఃఖః. భవతి దుఃఖ. యోగో భవతి, వాడు యోగి అయిపోతాడు, దుఃఖములను పోగొట్టుకుంటాడు. ఎవరు? యుక్తమైనటువంటి, అంటే మోడరేట్, ఎక్కువ తక్కువ కాని ఆహారము విహారము. విహారం అంటే స్త్రీ సమానం. యుక్త చేష్టస్య కర్మసు, అంటే నువ్వు చేసే పనులు కూడా యుక్తంగానే ఉండాలి. అంటే నీకు శక్తికి మించిన పనులు చేయకూడదు. నువ్వు 10 కిలోలు ఎత్తగలవు, 10 కిలోలు ఎత్తు, 100 కిలోలు ఎత్తా అంటే కింద పడతావు, నడు విరు. యుక్త చేష్టస్య కర్మసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య. స్వప్నము అంటే నిద్ర, అంటే సరైన నిద్ర పోవాలి. నిద్ర చాలా ముఖ్యం. అలాగే బోధ అంటే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు యోగో భవతి, వాడు యోగి అయిపోతాడు. అందుకే భగవద్గీత చదివితే, భగవద్గీత మీకు ఒక చిన్న విషయం చెప్తానండి, ఇప్పుడు కాదు, సమ్వేర్ నన్ను ఒకసారి కామాక్షమ్మ గారు ఎక్కడికి తీసుకెళ్లారంటే, ఇటు భీమశంకరము, త్రయంబకేశ్వరము, తర్వాత కృష్ణేశ్వరము వెళ్ళాం. అప్పుడే నా జీవితంలో మొట్టమొదటిసారి షిరిడి కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడే తుల్జాపూర్ ఇవన్నీ తీసుకెళ్లారు. ఇంతకేం జరిగిందంటే, కృష్ణేశ్వరంలో నేను దర్శనం చేసుకుని వస్తే కొంతమంది ఇటాలియన్స్ కనిపించారు. వాళ్ళతో ఫస్ట్ ఆ కామాక్షం అల్లుడు రవిచంద్ర మాట్లాడాడు, తర్వాత నేను మాట్లాడాను. వాళ్ళు నేను చెప్పిన విషయాలు ఎంత శ్రద్ధగా విన్నారో తెలుసండి. అసలు విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ పెంట్ హెడ్, తల ఉంచుకుని చేతులు కట్టుకుని అలా అర్ధ నిమీలిత నేత్రాలతో ప్రతి అక్షరముని తాగేశారు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట అన్నారు. వాళ్ళు మాకు, నేను అడిగాను, నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అమ్మా ఈ గురుశ్రేశ్వరికి ఇంత వయసులో నేను వచ్చాను, ఎట్ ఎ టెండర్ ఏజ్, ఎట్ ఎ వెరీ టెండర్ ఏజ్, అంటే దే సీమ్ టు బి బిట్వీన్ 18 and 20, నాట్ డెఫినెట్లీ. మీకు అసలు ఈ గురుశ్రేశ్వర్ గురించి ఇవన్నీ గురించి ఎలా తెలుసమ్మా? హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ బీయింగ్ ఎన్ ఇటాలియన్? చెప్తే వాళ్ళు చెప్పారు, అప్పుడు ఫస్ట్ లో వాళ్ళకి ఈ మోరల్స్ చెప్పేవాళ్ళ. ఆ మోరల్స్ చెప్పేటప్పుడు 3 గ్రంథాలు చెప్పేవాళ్ళు ఫస్ట్ లో, బైబిల్, ఖురాను, భగవద్గీత చెప్పేవాళ్ళు. ఆ తర్వాత భగవద్గీత పూర్తిగా చెప్పి, ఒరే ఖురాన్ అక్కర్లేదు అనుకుని ఖురాన్ తీశారు. ఆ తర్వాత కొన్నవాళ్ళు బైబిల్ నుంచి ఇవన్నీ ఇందులో ఉన్నాయి కదరా, ఒక భగవద్గీత చెప్తే చాలని అది కూడా చెప్పడం మానేశారు. దే టాట్ భగవద్గీత, దే ఆర్ టీచింగ్ భగవద్గీత. మనకి ఒక్కొక్కళ్ళకి 50, 60 పైన కూడా ఉంటాయి. ఒక్క శ్లోకము రా. ఈజ్ ఇట్ నాట్ ఎ షేమ్ ఆన్ అవర్ హార్ట్? షుడ్ వి నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్? ఒక రోజు వస్తుంది, మీరు చూడండి, ఇది నా శాపం కాదు, నా ఫోర్కాస్ట్. ఎ డే కమ్స్ that we have to learn about our Sanatana Dharma from Westerners, either British or Americans or whoever they may be. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు అరుణాచలం వాళ్ళు ఎంత శ్రద్ధగా అసలు వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. కొన్ని చోట్ల వాళ్ళు అది శ్రద్ధ. కాబట్టి అక్కడ భగవద్గీత చదివితే ఇట్ ఇస్ నాట్, ఇది పుణ్యం రాదండి, అది నువ్వు ఎలా బతకాలో నీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, యుక్తాహార విహారస్య యుక్త జ్యేష్ఠస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఇప్పుడు ఇందులో నీకు మంత్రం ఏముంది? అందులో నువ్వు ఎలా ఉండాలో చెప్పి, కానీ నువ్వు పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్, ఫినిష్ దుఃఖ.
కాబట్టి వాళ్ళు చెప్పారు అది ఇట్ ఇస్. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు మాట భగవద్గీత ఈజ్ నాట్ ఏ రిలీజియస్. అందుకే చాలా మంది, నాకు పర్సనల్ గా నాకు ఒప్పుకోబుద్ధి కాదు. మిగతా మతాలకి ఒక గ్రంథం ఉంది. ఇప్పుడు బైబిల్ అనండి, ఖురాన్ అండి, త్రిపిటకములు అనండి, లేకపోతే ఇంకోటి అనండి, వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు జిందాబస్తానండి, ఎందుకున్నాయంటే దీన్ని బేస్ చేసుకుని అవి పుట్టాయి. కానీ మనది అలా పుట్టలా. మనకి పుట్టింది ధర్మం నుంచి పుట్టింది. అందుకే ఇది సనాతన. దీనికేం వీ డోంట్ రిక్వైర్ ఏ రిలీజియస్ బుక్. మన వాళ్ళు భగవద్గీత భగవద్గీత కాదని నాయన. భగవద్గీత పుట్టకపోవడం మన ధర్మం ఉంది. కానీ ఆ పుస్తకం పుట్టకపోవడం ఆ మతం లేదు. ఈజ్ దేర్ క్రిస్టియానిటీ బిఫోర్ బైబుల్? ఈజ్ దేర్ ఇస్లాం బిఫోర్ ఖురాన్? కాబట్టి అవన్నీ తర్వాత వచ్చినవి. ఇవి వచ్చినది కాదు, ఉన్నది ఇది. ఈ ధర్మానికి ఒక రాజకీయ కీటకము అవధూత కావాల్సిన అవసరం లేదు మిత్రులారా. దయచేసి ధర్మాన్ని అవమానం చేయకండి. మీరు మెచ్చుకుంటే ఆయన్ని మెచ్చుకోండి. కావాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాలను తీసేసి ఆయన విగ్రహాలను పెట్టి ఆయన అష్టోత్తర సహస్రనామాలతో ఆయన అర్చించండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మన ధర్మానికి ఆయన ప్రవక్తను చేయొద్దు. మనకి ప్రవక్తలు లేరు, మత గ్రంథాలు లేవు మనకి. ఎందుకంటే మనకి గ్రంథాధారాలు అయినవి కాదు మన మతం. మనది ధర్మం ఎప్పుడుది ఉన్నది. ఎప్పుడుంది? నీకు సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో, ప్రకృతి అవ్యక్తం ఎప్పుడు ప్రారంభమైంది, తర్వాత అంటే మహత్వం వచ్చేసింది. ఇప్పుడు నీకు ధర్మం ముందర వచ్చింది, తర్వాతే మనం వచ్చాం. కానీ అక్కడ ముందర ధర్మం రాలేదు, మతం వచ్చింది. పైగా మనది మతమే కాదు అసలు. హిందూ మతం కాదు ఇది ధర్మం. వివేకానందుడు మొత్తుకున్నాడండి, ఎవడేం లేదు. నీ మొత్తుకుంటే మీరు వింటారా? రేపు ఇంకో రోజు ఎలక్షన్స్ వస్తే ఒక్కొక్కడు 10 ఓట్లు వేసి కొడతారు. ఎందుకంటే ఆయన్ని మీరు ప్రవక్తగా ఎన్నుకున్నారు కాబట్టి. మిమ్మల్ని, మీ ధర్మాన్ని ఆయన రక్షిస్తాడని మీరు నమ్ముతున్నారు కాబట్టి కొడతారు. కొట్టుకోండి. ఏ మాత్రం లాజికల్ థింకింగ్ ఉన్నటువంటి వాడైనా సరే దాన్ని, రాజకీయాన్ని దీన్ని వేరు చేసి చూస్తాడు. ఆయన కలుపుతున్నాడు. గుర్తు పెట్టుకోండి, ఒక రోజున ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి. ఒక 50 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాలతో అప్పుడు ఈ చేసిన మోసాలు, నేరాలు, ద్రోహాలు అన్నీ బయటకు వస్తాయి. అప్పటికి మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కావాలంటే ఒక చోట రాసి పెట్టుకోండి, మీ మనవడో ముని మనవడో చూస్తాడు. నేను ఒక వ్యక్తి మీద అయిష్టతతో నేను మాట్లాడలేదు, వ్యవస్థ మీద అయిష్టత, అధర్మానికి మీద అయిష్టతతో మాట్లాడుతున్నాను. కాబట్టి మన ధర్మం ఇప్పుడు ఈ యుక్తాహార విహారం ఇటువంటి చాలా ఉన్నాయి మీకు. అందుకే భగవద్గీత పుణ్యం వస్తుంది. నువ్వు మనకి ఇంకొక జబ్బు ఉందండి, నువ్వు చేస్తే పుణ్యం వస్తుందండి అంటే మనకి ఏదైనా పుణ్యం వస్తే కానీ మనం ఒక పద్యం నేర్చుకో, మంచి సాహిత్య విలువ ఉన్నటువంటి పద్యం నేర్చుకో. లేదు. ఇప్పుడు మొన్న చూడండి, తిక్కల గారు చచ్చల్పలు బారాజ, విచ్చలవిడిగా ఇంద్రియములు చచ్చరబడిన అచ్చుబడు అదొక చదివితే ఎంత వస్తుంది? ఏం రాదు, ఆనందం రావాలి. అది ఎవరికి వస్తుంది? సాహిత్యం మీద అభిలాష రావాలి. జడులకి ఏమొస్తుంది? చెప్పండి. ఇట్టిది యోగ ధర్మం బనిన అంబిక సాంఖ్య యోగ శ్రవణంబున పరిజ్ఞాత పరమార్థనైతి. నువ్వు సాంఖ్య యోగాన్ని వినిపించడం వల్ల నా జన్మ ధన్యమైపోయింది స్వామి అందావిడ.
భవదీయ సాయుధ్యంబుకు భవదీయ సాయుధ్యంబు భక్తులు ఎట్టి పరిచర్యన్ పడదురు మృడుండు మృడానికి. చాలా సంతోషం. సాంఖ్యము యోగము విని తెలుసుకుని నా జన్మ ధన్యమైంది. నీ సాయుధ్యమునకు భక్తులు ఏం చెయ్యాలి అని ఆ మృడుణ్ణి ఆ మృడాని అడిగితే ఆ మృడు ఆ మృడాన్ని తెలియాలి. కైవల్యం అనేటువంటిది 4 రకాలు. సారూప్యము, సామీప్యము, సాలోక్యము, సాయుధ్యము. సారూప్యము అంటే మనకు కూడా అదే రూపం వస్తుంది. సామీప్యము అంటే ఆ లోకంలో మనం ఉండిపోతాం కైలాసం. సాలోక్యం అంటే ఆ లోకంలో మనం ఉండదు. సామీప్యం ఆయనకి దగ్గరలో ఉండిపోతుంది, ఆయన గణాల్లో ఏదో గణంగా ఉండిపోతుంది. సారూప్యం అంటే ఈయన కూడా కరెక్ట్ అదే రూపం వచ్చేస్తుంది, అదే రూపం వస్తుంది. ఈ అన్నిటికీ మించింది ఇంకోటి ఉంది, సాయుధ్యం. నీ జీవుడు వెళ్ళి ఆయనలో కలిసిపోతాడు. నీ జీవుడు వెళ్ళి ఆయనలో కలిసిపోతాడు. అప్పుడు 2 ఉండవు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అద్వైతములకు ద్వైతములకు ఇదే తేడా. ద్వైతం ప్రకారం 3 ఉన్నాయి. సాలోక్యము, సామీప్యము, సారూప్యం మాత్రమే ఉన్నాయి. సాయుధ్యం లేదు ద్వైతంలో. అద్వైతంలో నువ్వు వీడు వెళ్ళిపోయి అందులో కలిసిపోతావు. అప్పుడు 2 లేవు, ఉన్నది ఒకటే ఉండింది, అది సాయుధ్యము. ఇది పరమము. నీ ఇల్లు కలుసుకోవడం ఎట్లాగా అంటే ఆయన చెప్తున్నారు శివుడు. శివుడు పార్వతికి ఆత్మ సాయుధ్య ప్రాప్తి సాధనము. ఆత్మ సాయుధ్యం, తన సాయుధ్యం ఎలా కలుగుతుందో చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. విని అన్న ఆచరిస్తే ఆయన సాయుధ్యానికి ఈ ఏదో జన్మలో, లేదా మీరు అదృష్టవంతులైతే ఈ జన్మలోనే రావచ్చు, రాకూడదనే ఉంది. తర్వాత కందపద్యం. వినుమవిచించుడ సురులకు మునులకు యోగమును సాంఖ్యమును వనరించినవి ఈశుడ సనాతనుడ సత్యాత్ముండన్. నేను ఎవరినో తెలుసా? ఈశుడు, అవ్యయుడు. తర్వాత సత్యాత్ముడను. నేను సాంఖ్యము యోగమును నానించే వచ్చాయి. ఇదే మాట ఆయన అన్నాడు కృష్ణుడు. మరి కృష్ణుడి నుంచి వచ్చా, శివుడి నుంచి వచ్చా, 2 ఒకళ్ళేరా బాబు. అది రూపభేదమే గాని తత్వభేదం లేదు అన్నయ్య. రూపభేదం లేదు, అందుకే కృష్ణుడు వింటున్నాడు. ఇప్పుడు మనకు డౌట్ అండి, భగవద్గీతలో కృష్ణుడు నా దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు శివుడు అంటున్నాడు అని వాళ్ళిద్దరూ వెళ్ళి కొట్టుకోరు. అసలు అక్కడ ఇద్దరు లేరు, ఉన్నది ఒకటే, తత్వము ఒకటే. కాబట్టి సాంఖ్యము యోగము నానించి వచ్చాయి. అంతేకాదు, నేను శివుడు ఇటువంటి వాడు అవిచించుడ అంచుడన్ అబరడు. నేను శివుడు ఇటువంటి వాడని నేను నన్ను ఊహించను కూడా లేరు ఎవరు, దేవతలు మునులు. అదేమిటండి, శివుని ఊహించలేరా? చక్కగా చంద్రమౌళి పైన పెట్టుకుంటాడు, పాములు ఆభరణంగా వేసుకుంటాడు, ఒక ఏనుగు చర్మం కప్పుకుంటాడు, ఒక పులితోలు ఏనుగు చర్మం కట్టుకుంటాడు, పులితోలు కప్పుకుంటాడు, ఉత్సవాలను చేతిలో పట్టుకుంటాడు. ఈయనగా శివుడు. ఒరే, ఆయన నీకు అర్థం కావడం అలా చెప్పారు. అనిర్దేశ వప్పు శ్రీమాన్. మామూలు యోగులకే అణిమ లఘిమ గరిమ ఇన్ని సిద్ధులు ఉంటాయి, ఆయన ఎలాగైనా కనిపించగలుగుతాడు. అందుకే ఆయన భైరవుడు అంటే ఒక్కొక్కగా మారాడు. ఆయన ఎలాగైనా మారిపోయాడు, కిరాతుడుగా మారాడు. కిరాతుడిగా మారలే. కాబట్టి ఆయన ఏదైనా అవ్వగలరా? అసలు ఆయనకి రూపమే లేదు. మరి నువ్వు చెప్పే ఈ రూపం ఏంటి? నీకు రూపాలతో అలవాటైంది కాబట్టి ఒక రూపాన్ని పెట్టారు. కాబట్టి ఇదే నా రూపము, ఇదే నా ఇది అని నువ్వు అనుకో. అది ఎవరు తెలుసుకోలేరు నాకు. అందుకని సాంఖ్యము యోగము నానించి వచ్చి నేను అవ్యయుడను, సనాతనుడను.
ఎప్పటివాడిని చూసారా? ఇప్పుడు ఈ ఒక్క మాట వ్యర్థం తెలిసి సరిపోతుంది. ఈయన ఎప్పటివాడు? ఏది నీకు ముందరుందనుకున్నావో అన్నిటికంటే ముందరున్నటువంటి వాడు. అన్నిటికంటే ముందరున్నటువంటి కూడా ఒక ప్రవక్త ఉంటాడా? ప్రవక్త అంటే ఏమిటి? దీని గురించి చెప్పేటువంటి వాడు. దీని గురించి చెప్పేవాడు. నీకంటే ముందరున్న వాడి గురించి నువ్వేం చెప్తావు? మీ ముత్తాత గురించి నువ్వేం చెప్పగలుగుతావు? చెప్పండి. నీ దగ్గర నుంచి వచ్చిన నువ్వు చెప్పగలుగుతావు. మీ ముత్తాత గురించి నువ్వేం చేయగలుగుతావు? తెలుసుకోగలుగుతావు. మరి ఆయన ఎప్పటివాడు అలా ఉండిపోతున్నాడు. పైగా అవ్యయుడు. నీ సనాతనుడిని నేను ఖర్చు అయిపోతున్నాను కాదు, అవ్యయుడు. ఎప్పుడు అలాగే ఉంటాను. మొత్తం ఇవన్నీ వేదాంత పరిభాషలు. వీటిని ఆలోచించవలసిన అవసరం ఉంది మిత్రులారా. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించి అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు మౌనంలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఏను ప్రసన్నుండనైనన్ కానిది లేదు అర్చకులకు కావున అది నేను కనుక ఎవరి పట్ల ప్రసన్నుడవుతానో వాడికి అన్ని సిద్ధిచ్చేస్తాను. కానిది లేదు అర్చకులకు, వాడికి ఏది కావాలనుకుంటే అది వచ్చేస్తుంది. ఎవరు? నన్ను అర్చించేవాళ్ళకి. అయితే ఆ అర్చకులకి నన్ను అర్చించేవాళ్ళు కాదు, నన్ను అర్చించే వాళ్ళ పట్ల నేను ప్రసన్నుడైతే బాగుంది. కాబట్టి నన్ను ఎలా అర్చిస్తావు? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఆయన. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మీకు అర్థం కాకపోవచ్చు సాంఖ్యం. ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయొచ్చు. అందుకే నువ్వు చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, నువ్వు నన్ను అర్చించు. ఎలా అర్చిస్తావు? మంత్రం తీసుకో, గురువు. ఆ మంత్రాన్ని మననం చేయి. మంత్రం. రెండోది ఏం చేస్తావు? ధ్యానము చేయి. నువ్వు వెళ్ళొచ్చావు, చక్కగా ఇక్కడ కూర్చో. ఆ కేదార గుడి, ఆ మెట్లు అలా ఎక్కేసిన తర్వాత ఆ ఇద్దరు ద్వారపాలకులు, అక్కడ నంది, ఇంకొంచెం ముందరికి వెళ్ళేటప్పటికి ఆ కేదార గుడి, అక్కడ అర్ధనారీశ్వర స్వరూపం. అక్కడి నుంచి నువ్వు అప్పుడే తీసుకొచ్చినటువంటి గంగతో చక్కగా అభిషేకం చేయి. నమశివాయ కేదార గౌరీనాథాయ నమశివాయ అంటే అభిషేకం చేయి. ఇలా పక్కకు వచ్చి అక్కడ మీనాక్షి అమ్మవారు ఉన్నారు, ఆయన దర్శనం చేసుకో. ఇంకొంచెం ముందరకు వచ్చాయి, అక్కడ ఆ శివాలయానికి మూలమైనటువంటి సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఆయనకి నమస్కారం పెట్టుకో. ఇంటి కిందకు వచ్చేసాయి. కుడివైపుకి తిరిగేటప్పటికి కాలభైరవుడు లింగ రూపంలోను కాలభైరవ రూపంలోనూ ఉన్నాడు. ఆయనే అసలు కాలభైరవుడు. ఆయనకి దర్శనం చేసుకుంటే కాలభైరవుని దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దండం పెట్టుకో. అక్కడ లెఫ్ట్కి వచ్చేటప్పటికి పంచపాండవ లింగాలు, ఆ పక్కనకు వచ్చేటప్పటికి దక్షిణామూర్తి లింగము, ఆ పక్కన దక్షిణామూర్తి స్వరూపం. అలా స్ట్రైట్ గా చూసేటప్పటికి బదరీనారాయణ, ఆ కొంచెం సందులోకి వెళ్ళిపోయేటప్పటికి చెప్పన్ గణపతులకి మూలమైనటువంటి వాడు. ఎవరిని చూస్తే చెప్పన్ గణపతులు చూడాల్సిన అవసరం లేదు. ఆయనకి నమస్కారం పెట్టుకుని ఇటు వచ్చేసేటప్పటికి రామలింగేశ్వరుడు, రామేశ్వర లింగం. ఇటు పక్కకు వచ్చేటప్పటికి శోకములు పోగొట్టేటప్పటికి ఆయన నాదు. ఇంకొంచెం మధ్యలో వచ్చాడు అరుణాచలేశ్వరుడు. బయటకు వచ్చాయి మహాదేవ. అయిపోయింది, నువ్వు చేసేసావు కేదారలింగం. నువ్వు జపం చేస్తూ కూడా ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిరేడు దళం వేసుకుంటురా. మనం వెళ్ళామా, తీసామా, వచ్చామా, తిన్నామా, కొంచెం ఇచ్చేవి జపాలు చేసేటప్పుడు. మనం వెళ్ళినవి మనం ధ్యానం చేయాలి. ఆది కేశవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ నీకు కేశవాదిత్యుడు కనిపించాడు. ఆ కేశవాదిత్యుడు పక్కనే ఆది కేశవుడు కనిపించాడు. ఆ ముందర పాదాలు కనిపించాయి. ఇటు మెట్లు దిగి ఇటు రైట్కి వెళ్ళావు, అక్కడ జ్ఞానకేశవుడు కనిపించాడు. అక్కడ జ్ఞానాదిత్యుడు ఉన్నాడు. ఆయన ఎదుర్కొన్నానే నక్షత్రేశ్వరుడు, వేదేశ్వరుడు అని ఇద్దరున్నారు. అటు పక్కకి వెళ్ళావు, అక్కడ చింతాహరణ గణపతి కనిపించాడు. అటువైపు నుంచి మెట్లు దిగి వస్తుంటే పంచముఖేశ్వరుడు ఉన్నాడు. ఇంకొంచెం కిందకి దిగా అనుకో, వరుణ గంగా సంగమేశ్వరుడు ఉన్నాడు. ఇటు పక్క వచ్చేటప్పుడు హరిహరనాథుడు కనిపించాడు. ఇప్పుడు నీ మనసు అంతా అది అయిపోతా.
ఇది కదా నువ్వు చేయవలసింది. కాబట్టి ఈయన ఏం చెప్తున్నారంటే ధ్యానము ఇక్కడే కూర్చొని చేయాలి. ధ్యానము, ధ్యానం అంటే ధీ అంటే బుద్ధిని ప్రవేశ అది ధ్యానం. 2 3 చేయాలి. మంత్రం చేయి, మననం చేయి, ధ్యానం చేయి. ఇది ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఒకదానితో ఒకటి. తర్వాత స్తుతి చేయి. అయితే ఆయన గురించి ఏమైనా నేర్చుకో, చెయ్యి. ఆయన గురించి స్తుతులు చేయి చక్కగా. శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచవక్త్రం త్రినేత్రం. చక్కగా ఏదైనా చేసుకోదు. శ్రీకంఠ లోకేశ అని నేర్చుకోదు. స్తుతి చేయి. ఆ స్తుతి చేస్తున్నంతసేపు నువ్వు ఈ ధ్యానం చేయి. ఇక్కడ తిరుగుతూ ఉంది. తర్వాత వందనము, చక్కగా నమస్కారం చేస్తాం. ఇవన్నీ దాన్ని చేయడానికి అనేక ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు. ఎందుకని ఒకటే చేసామనుకో నీ మనసు జారిపోదు. ఎందుకంటే మనసుకు బాగా తిరగడం అలవాటు. అందుకే ఇన్ని చేస్తారు. అది నువ్వు ఇన్ని చేయి. ఇక్కడ తిరుగుతోంది అంటే ఇక్కడ తీసుకొచ్చాయి, ఇటు తీసుకొచ్చాయి. మొత్తానికి మనసు ఎప్పుడు ఆయన చుట్టూ తిరుగుతుంది. మనసుకి ఇంకో లక్షణం, దానికి ఒక చుట్టూ తిరగడం అలవాటైంది అనుకోండి, నువ్వు వద్దన్నా అది అడ్డే చుట్టూ తిరుగుతుంది, నువ్వు వద్దన్నా అక్కడే తిరుగుతుంది. కాబట్టి వందన ముఖ నానా భజన. ముఖములు అంటే మొదలైన మిగతా నువ్వు ఎన్ని చేయొచ్చు. నానా భజనముల వలయు నైష్టికత శివా. శివా అంటే ఓ పార్వతి అని. ఓ పార్వతి, ఇలా చేయి, నన్ను అర్చన చేయి. నన్ను ఏం చేయాలి? మంత్రము ద్వారా, ధ్యానము ద్వారా, స్తుతి ద్వారా, వందనముల ద్వారా నన్ను ఆలోచించు. అప్పుడు నేను దొరుకుతాను. తర్వాత చెప్పేశాడు ఆయన ఎలా దొరుకుతుందో ఆయన సాహిత్యం. దొరికిన తర్వాత కూడా నేను చేయను, మానిపారు. నేను వెళ్ళి తినాలి కూడా తిను. మహాదేవ్. నెక్స్ట్ ఆట వెళ్ళదు. 4 ఆశ్రమముల 4 ఆశ్రమముల నలుగురు విప్రుల కతివా పాశుపత మహావ్రతంబు వ్రతంబు తెరగులేను తొల్లి తెలిపితి. నేను 4 ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి, అంటే 4 ఆశ్రమాలకి బ్రహ్మ క్షత్రియ వైశ్య సూత్రుల్లో ఉన్నటువంటి నలుగురికి నేను పాశుపత ధర్మాన్ని గురించి చెప్పాను. ఈ పాశుపత ధర్మానికి వచ్చేటప్పటికి మీకు ముఖ్యంగా 8 నామాలు చెప్తానండి. పాశుపతము చేయడం చాలా కష్టం. కానీ శివుడు ఒక మాట చెప్పాడు, ఈ 8 నామాలు నిత్యము స్మరించే వాళ్ళకి నా పాశుపత వ్రత ఫలితాన్ని ఇచ్చేస్తాను అని శివుడు చెప్పిన మాట. అందుకని ఆ 8 నామాలు చెప్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు పుస్తకంలోను, ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు మస్తకంలోను, ఇంకా ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ చెవుతో నీ చెవుతో వదిలిపారు. దరిద్రం. సరే. ఒకటి శివాయ నమః. మీరు అంటున్నప్పుడల్లా చక్కగా ఒక శివలింగాన్ని ఊహించుకోండి. కాశీ విశ్వేశ్వరలింగాన్ని అక్కడ వేయండి, ఒక వాళ్ళు వేయండి. మనకి భావ దారిద్ర్యం ఎక్కువ అండి. మామూలు దరిద్రం కంటే కూడా భావ దారిద్ర్యం ఎక్కువ. నేను మీకు ఇక్కడ ఒట్టే చెప్తున్నాను, నేను ముందర ఖర్చు పెట్టేటప్పుడు ఊహించి తర్వాత డబ్బులు సంపాదిస్తాను. డబ్బులు ఉంటే ఖర్చు పెట్టను. నా దగ్గర రూపాయి లేనప్పుడు కూడా నేను ప్లాన్ చేసేస్తాను, ఇంత పెట్టాలి. తర్వాత అది ఎలా సంపాదించాలో తర్వాత ఆలోచిస్తాను. ఇది నా పద్ధతి. మీరు ఫాలో అవ్వమని నేను అంటలా, కానీ నేను చేసే పద్ధతి మాత్రం ఇదే. ఎప్పుడు ఏది చేసినా ఇంతవరకు. కాబట్టి శివాయ నమః చక్కగా వేయండి. రెండోది మహేశ్వరాయ నమః. 8 నామాలే. చక్కగా రోజు పొద్దున్నే స్నానం చేసి 8 నామాలతో అక్కడ వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న శివలింగం మీద కూడా వేయచ్చు. మూడోది రుద్రాయ నమః. నాలుగవది విష్ణవే నమః. ఐదవది పితామహాయ నమః.
చూడండి, బ్రహ్మ విష్ణు రుద్రులు వచ్చేసారు. పితామహుడు అంటే బ్రహ్మ. 6వది సంసార వైద్యాయ నమః. ఈ సంసారం అనేటువంటి రోగానికి ఆయన వైద్యం. సంసార వైద్యాయ నమః. 7వది వచ్చేసి సర్వజ్ఞాయ నమః. ఆయన అన్ని తెలిసినవాడు. 8వ నామం చాలా చక్కటి నామం, పరమాత్మనే నమః. ఈ 8 నామాలు మీరు నడుస్తున్నారు. మొదటి నామానికి శివ, మహేశ్వర, రుద్ర, విష్ణు, పితామహ, సంసార వైద్య, సర్వజ్ఞ, పరమాత్మ అని లోపల అనుకుంటూ వెయ్యి. మనకి మార్గాలు ఉన్నాయి. ఆ పిచ్చి ఆలోచనలు ఈ పిచ్చి ఆలోచనలు చేస్తూ మనం చేస్తాం. కనీసం కాశీలో నడిచేటప్పుడే, పుణ్యస్థలాల్లో అరుణాచలం వేస్తున్నావు, నువ్వు వాకింగ్కి వెళ్తున్నావు, ఈ 8 నామాలు అనుకుంటూ చేయి. రోడ్లు తిరిగితే మనకేమొస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు వేస్తే కాశీలో నడిచిన పుణ్యాన్ని నీకు వేస్తారు. కాబట్టి శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః అనే తన పాశుపత్రాన్ని నేను 4గురికి చెప్పాను. ఆ 4 వాళ్ళ శిష్యులు పరశిష్యుల ద్వారా లోకంలో పంచారన్నారు. వాళ్ళు ఎవరో భారతంలో చెప్పలేదు, నాకు తెలియదు. చెప్పు. శిష్య ప్రశిష్య సరణి, శిష్య ప్రశిష్య సరణి, సరణిన్నది ప్రసిద్ధమయ్యి నేను 4గురికి చెప్పాను. ఒక బ్రాహ్మడికి, ఒక క్షత్రుడికి, ఒక వైశ్యుడికి, ఒక శూద్రుడు. ఈ 4 వాళ్ళ శిష్యులకి చెప్పారు. ఆ శిష్యులు వాళ్ళ శిష్యులు ప్రశిష్యులు అవుతారు. శిష్యుడు ప్రశిష్యుడు అవుతాడు. కాబట్టి ఇలా లోకంలో ప్రసిద్ధమైంది ఈ పాశుపతం. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు పాశుపతమే, ఒక విధంగా మంత్రోపదేశం ఇప్పుడు నేను చేసింది. తర్వాత కందపద్యం చూడండి, మంగళ రక్ష సుచిత లింగార్చన, యోగ్యతలు ఫలించండి. లింగార్చనం నీకు మంగళం కోసం, రక్ష కోసం, శుచిత్వం కోసం, లింగార్చన చేయడానికి యోగ్యత కోసం. నువ్వు చాలా బాగా గుర్తుపడ్డావు. ఇది పెట్టుకుంటే నీకు మంగళం అంటే శుభం కలగడం. 2 రక్ష, నీకు రక్షణ కలిగించడానికి. 3 శుచిత్వం, అంటే మనం అనేకమైనటువంటి అశుచులకు లోనవుతాం, శుచి కలిగించడానికి. 4 లింగార్చన చేయడానికి నీకు యోగ్యత, అంటే క్వాలిఫికేషన్ చేయడానికి. నేను ఒక పని చేశాను అన్నాడు ఆ మహేశ్వరితో. ఆ మహేశ్వరుడు ఏమిటి చేశాడు? ఆయన భూతిని గావించిది, విభూతిని నేను సృష్టించాను. కాబట్టి విభూతిని మీరు ధరిస్తే ఏం జరుగుతుంది? మీకు మంగళము, శుభములు వస్తాయి. తర్వాత రక్ష కలుగుతుంది. 3 శుచి అయిపోతాను. భస్మస్నానం చేయొచ్చండి, మీరు భస్మస్నానం చేయొచ్చు. 4వది లింగార్చన చేయడానికి నీకు యోగ్యత వస్తుంది. నువ్వు ఇవి పేయకుండా లింగార్చన చేయకూడదు. నేను విభూతిని కల్పించాను. ఆ విభూతి పెట్టుకోవడానికి మనకి మొహమాటం. తల్లిప్తాంగములు అంటే తన్ ప్లస్ లిప్తాంగము, తల్లిప్తాంగములు. ఆ విభూతిని మొత్తం ఒళ్ళంతా రాసుకున్నటువంటి వాళ్ళు కపాలధరులునై. వాళ్ళు ఏం చేస్తారు? ఇది రాసుకుంటారు. కపాలధరులు కపాలమాల పెట్టుకుంటారు, అదే రుద్రాక్షమాల వేసుకుంటారు, శాంతి కలిగి ఉంటారు వాళ్ళు. అంటే లింగార్చనకి నీకు కావలసినవి ఏంటి? విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ, శాంతి కలిగి ఉండటం. అవి చేయడం వల్ల నీకెందుంది? పవిత్రత వస్తుంది, మంగళం, శుభములు కలుగుతాయి, లింగార్చనకి యోగ్యత కలుగుతుంది. తర్వాత చూడండి, బ్రహ్మచర్యము, భిక్షాసనం అంటే భిక్షము ఎత్తుకొని తిన్న భోజనము, పరత కలిగి అంటే తదేక నిష్ఠతో ఉండి, జటిత ఉండే, ముండిత ఉండే, అయితే బాగా జటలు పెంచుకుని ఉండాలి.
లేదా మొత్తం తలంతా తీసేసుకోవాలి. నమః కపర్దినే చ వ్యుక్త కేశాయ చ. ఆయన ఎటువంటి వాట? నమః కపర్దిని జోహో జటాజుటాలు ఉన్నాయి, ఆయన మొత్తం తీసేశాడు. వ్యుక్త కేశాయ చ మొత్తం. నమః కపర్దినే చ వ్యుక్త కేశాయ. అయితే మొత్తం తీసేసేయి, గుండు చేయించేస్తావు, లేదా మొత్తం తీసేసి నువ్వేం చేయాలి? దానికంటే ముందర పెట్టాడు. ఏం పద్యం చదువు, పద్యం. అది బ్రహ్మచర్యంతోను భిక్షాసనముతోను ఈ కలిగి ఈ పెట్టుకుని ఉండి, అంటే శివ ధర్మాలు పాటించడానికి నువ్వేమేమి ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. ముండిత వండి సంభరించి మనసు నాయంద తిరముగా నుంచి, అంటే సంభరించి ఇలా పెట్టుకుని మనసుని నాయందే లగ్నం చేసి, అంటే ఆ శివుడి యందే లగ్నం చేసి స్థిరముగా నునిచి ఒండు వస్తువుల దశమునల్లం, అంటే నీ మనసుకి ఇంకో వస్తువుల వైపుకి పోనివ్వకుండా వస్తువుల దశ నొల్లమి వర్తిలంగా అలా ఉండాలి అన్నారు. ఇది ఆయన మోక్షానికి అడుగుతున్నాడు. నువ్వు ఎలా గడపాలి జీవితం? బ్రహ్మచర్యం ఉండాలి, అంటే తగినంత మాత్రముగా నీకు సంగమం ఉండాలి, తగు మాత్రము. 2 భిక్షాసనం, అంటే నువ్వు తినే అన్నం కూడా భిక్షాసనం. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిమే పార్వతి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం. అమ్మ నేను తినటం వల్ల నాకేం రావాలంటే జ్ఞానము వైరాగ్యం కలగాలమ్మా అని నువ్వు రోజు తిను. ఎందుకంటే వైరాగ్యం వస్తే కానీ నీకు ఇవేవి రావు. అది వదిలేయాలి. మీకు ఒక మాట చెప్పాను, మీరు ఇస్తే వస్తాయి, మీరు ఇవ్వండి వస్తాయి. ఇవాళ్ళే నేను, అంటే ఇప్పుడు సభలో చెప్పడం కష్టం కానీ, ఒక చిన్న ప్రపోజల్ మా కామాక్షమ్మతోనూ మూర్తి గారు జయలక్ష్మి గారితో చెప్పేటప్పటికి ఆవిడ, ఏంటంటే మీ ఇంట్లో ఏమైనా కల్పవృక్షం పెరుగుతుందా ఏంటి అన్ని? నిజానికి ఆ ప్రపోజల్ పెట్టిన ఇప్పుడులో నా దగ్గర రూపాయలు. మరి ఎప్పటి లోపల ఇవ్వాలి? ఆదివారం లోపల ఇవ్వాలి. అంటే బచ్చలో ఎంత ఉంది? బుధ, గురు, శుక్ర, శని, 5 రోజులు. నమ్మండి నమ్మకపోండి, ఉంది అనుకున్నారా? ఉండుకోండి, నాకేం రాదు, మంచిది. నా గురించి నాకు తెలుసు కదా. తర్వాత చరించు అలా ఇలా ఉండేటువంటి భక్త జనులకు, అంటే ఇది బ్రహ్మచర్యంతో భిక్షాటనంతో బతుకు కలుపుతూ. భిక్షాటనం అని ఎందుకన్నారంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎత్తుకోమో భిక్ష కలకలా, నువ్వు అడుక్కుంటావు. ఇవాళ నాకు తోటకూర పప్పు మజ్జిగ పులుసు కావాలి అని అడుగుతాడని, అంటే ఏది దొరికితే అది తినబోయ్ అని. అంటే దీని మీద ఆశ తగ్గించి ఉంది తినేసేయి అదనమాట భిక్షాటనం. అంటే భిక్షాటనంతో చక్కగా జడలన్నా పెంచుకో, లేకపోతే ఇదన్నా తీసేసి ఆ శివుని యందు మనసు నిలుపు. మీకు ఇవాళ కొద్దిగా కర్రలు ఉప్పు ఎక్కువైంది, లేకపోతే ఇవాళ ఒక్కరోజు ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది? దాని గురించి అసలు చర్చకి ఎందుకు అవసరం? కాబట్టి అలా చరించేటువంటి భక్తజనులకు చూడండి, పరమానందైక అనుభవం. అట్లా చరించే వాళ్ళకి నేను ఏమిస్తాను తెలుసా? పరమానందైక అనుభవము నేను ఇస్తాను. అంటే పరమానందం యొక్క అనుభవాన్ని వాళ్ళకి ఇస్తాను. అదే మోక్షం. అయితే ఇప్పుడు మనం అలా గడుపుతున్నామా? చక్కగా విభూతి ధరించాలి, రుద్రాక్షం ధరించాలి, ఆయన కపాలమాల అన్నారు, సరిపెట్టుకోండి. దీని మీద నీకు కొంచెం ఆహారం పడితే సరిపోదు. అలాగే నువ్వు బ్రహ్మచర్యంతో లింగార్చన చేసుకుని శివుని యందే మనసు నిలిపితే వాళ్ళకి నేను పరమానందైక అనుభవాన్ని ఇస్తాను. మత్సాయుధ్యమును దొరకం. ఈ ఉపాయంతో మత్సాయుధ్యము నాలో కలిసిపోతారు వాటి వరకు.
దొరకును వారలకు దొరకును వారలకు వికచతోయ జవదన వికసించినటువంటి పద్మం వంటి ముఖము కలిగినటువంటి వాళ్ళకి సాహిత్యం దొరుకుతుంది. ఎంత సులభం అండి ఇది, పరమ సులభమైంది మోక్షం. కానీ దానికి మనం ఏం చేసాం, ముళ్ళు 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 వేసి అది కష్టతరం మనం చేసుకున్నాం. చక్కగా విభూతి పెట్టు, కడుపు కొంచెం ఆహారం తిను, మితాహారం తిను, యుక్తాహార విహారస్య చెయ్యి, శివుని యందు నిలుపు, మహాదేవ నామస్మరణం చెయ్యి. ఏదో మహాదేవ అంటే వెళ్ళేటప్పుడు మహాదేవ అని చెప్పాల్సిన అవసరం లేదు. నిరంతరం మహాదేవ ఇన్స్టింక్టివ్ గా రావాలి. మహాదేవ నామస్మరణ ఇన్స్టింక్టివ్ గా రావాలి. చెయ్యి, ఆయన ఎందు నిలుపు. నువ్వేవో లింగాలు చూసి వచ్చావు కదా కాశీలో, ఒక్క లింగం మీద నీ మనసు నిలుపు, అయిపోయింది. తర్వాత ఈ దగ్గర ఇంకొక సులభత ఉంది. ఎవరి దగ్గర, ఈ మహేశ్వరుడు. ఈయన నువ్వు అవసరం కావాలనుకున్నావు, చక్కగా ఆయన్ని సగుణ సాకార రూపాన్ని ఊహించుకో. ఒక చక్కటి మంచి శాంతం పద్మాసనం శశిధర్ర బకుట్టం, ఆ చంద్రుని పెట్టు, పంచవక్తరు 5 ముఖాలు, ఇది సాయుధం. లేదు ఆగో లింగాన్ని ఊహించుకో. ఈ లింగాన్ని ఊహించుకోవడానికి చాలా చెప్పచ్చు, కానీ ఎందుకు లేని నేను చెప్పట్లేదు. నెక్స్ట్ అమ్మా కందపద్యం. శివలింగ స్థాపనము, చూడండి, శివలింగ స్థాపనము త్రిభువనముల పరమహితంబు. చూసావా, శివలింగ స్థాపనం కనుక నువ్వు చేసావు అనుకో, అది పరమహితము. అది పరమహితం కోసం శివలింగ స్థాపన చేయాలి. తర్వాత ధవళాక్షి చేసి ప్రవిమల లింగమున కాబట్టి ఆ లింగంలో నన్ను భావించడం చతురున్, చాలా శ్రేష్టం. శివలింగాన్ని స్థాపించుకో, ఆ లింగంలో నన్ను భావించుకో. శివలింగం ఎంత హాయిగా మీరు ఊహించుకోవచ్చండి. భావించుకో, అయిపోయింది, నేను తిరిగిపోతా ఉన్నాడు. చంపకమాల కలమయి అది కలమయి అంటే కలమయి పాలనేత, కలమయి అంటే తన శక్తికి తగినట్టుగా నువ్వు ఈ శివలింగంలో శివుణ్ణి ఊహించుకొని, శివుని పాల చేత అంటే నే పాలతో గాని, నేత నేతితో గాని, ఉదకంబులని నీళ్లతో పోయి వరాభిషేక మంగళమునర్చి, వరము శ్రేష్టమైన అభిషేకం చేయి. అయ్యా నాకు మంత్రాలు, నీకు మంత్రాలు రాకపోలేనట్రే. హాయిగా నువ్వు ఎవరిని దర్శిస్తున్నావో దానికి పెట్టి నమశివాయ పెట్టేసేయి. శ్రీశైల మల్లికార్జునాయ నమశివాయ, త్రయంబకేశ్వరాయ నమశివాయ, భీమశంకరాయ నమశివాయ, కృష్ణేశ్వరాయ నమశివాయ, కాశీ విశ్వేశ్వరాయ నమశివాయ, కాశీ విశ్వనాథాయ నమశివాయ. అయిపోయింది. నువ్వు ఎవరిని అర్చిస్తున్నావో తీసుకొని నీలకంఠాయ నమశివాయ. మా అమ్మ పాట పాడుతుండేది పొద్దున్న పూట, ఎరామూఢ నోరు మెదపిన సమస్యదవా అని. ఈ ధనుర్మాసం పొద్దున్నే వెళ్ళేటప్పుడు, ఏరామూఢ దిక్కులు చూచేది నోరు మెదపిన సమస్యదవా. సమస్యదవ అంటే చచ్చిపోతావా అని. వాడు ఎక్కడో నామం చేస్తుంటే వాడు అటు ఇటు చూస్తున్నాడు. ఎరామూఢ దిక్కులు చూచేదు నోరు మెదపిన సమస్యదవా, చస్తావా అని. ఆమె ఎప్పుడు ఈ పాట పాడుతుంది. అలాగే నీలకంఠాయ నమశివాయ. మనము రాజకీయాలకి లేకపోతే ఇంకొక చర్చలకు వచ్చినప్పుడు వచ్చినంత నోరు
హారతి ఇచ్చిన తర్వాత హరనమ పార్వతీపదయ హరహర మహాదేవ్ అనడానికి వస్తుందండి చెప్పండి? ఇక్కడ రోజు ఇస్తారు, మీరు అంటున్నారా? నాకు తెలియదు కానీ అప్పుడు జిగ్గు కలుగుతున్నారు. చర్చలకు మాత్రం బ్రహ్మాండంగా వస్తున్నారు. మరి ఎందుకు దొరుకుతాడండి ఆయన? ఎందుకు దొరుకుతాడు? ఎందుకు దొరకాలి? ఎందుకు దొరుకుతాడు? ఎందుకు దొరకాలి? అది కాబట్టి చెప్పావు కదమ్మా, వరాభిషేకం అనొచ్చి భక్తి రతి గంధము మాల్యము. అది భక్తితో భక్తి రతితో అంటే భక్తితో మంచి ఆస్తంతో గంధము చక్కగా గంధం సమర్పించు. మాల్యము హాయిగా మాలలు వెయ్యి, పుష్పమాలలు వెయ్యి, పుష్పాలు వెయ్యి. ధూపమి ధూపము, దీపమి దీప సంకలనముల నివేద్యము, చక్కటి నైవేద్యాన్ని గాఢ సమర్పణముందజేసి లింగలిస మూర్తి ఎందు ఆ లింగమునందు నన్ను గాంచి భజించి ముక్తి చేకూరు. ఆ లింగములో ఉన్నటువంటి నన్ను చూసి భజించిన ముక్తి చేకూరు. అయిపోయింది. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ జూచే తానే విద్యాభ్యసనంబునర్చెకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావనిదానముల్ చదువులయ్యా కావు. నీ పాద సంసేవనాశక్తియే కాక జంతు దతికిన్ శ్రీకాళహస్తీశ్వర. నీ పాద సంసేవనా శక్తి ఉండాలి. ఇందులో బోధావిర్భావ నిధానములు చదువులయ్యా. బోధ అంటే జ్ఞానము పుట్టటానికి చదువులా కారణము కావు. ఆయన పాదములు సేవించాలన్నటువంటి ప్రగాఢమైనటువంటి పటిష్టమైనటువంటి ఆసక్తి నిన్న ఆయన చేర్చేస్తుంది. ఆయన చెప్పాడు పాపాయ్, పిచ్చివాడు బోళాశంకరుడు చెప్పుకున్నాడు. మనకి పట్టదు. మీకు నేను చెప్తాను ఇప్పుడు. రామేశ్వరం నుంచి ఎందుకు తీసుకురమ్మంటారు? అది రాముడు నడచిన ప్రదేశం. అక్కడ ప్రతి ఇసుక, ప్రతి 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 రేణువు ఒక శివలింగం. ఆ శివలింగం మన దగ్గర ఉందన్న ధ్యాస ఉంటే ఎంత అటెంటివ్ గా ఉంటాం మనం. మన దృష్టిలో అది ఇసుక. నేను చేయిస్తున్నాను. ఈసారి అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు అనుభవం లేదు. మొదటిసారి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నాతో పాటు ఉండొచ్చు. బహుశా కామాక్షమ్మ ఉంటే ఆవిడకి తెలుసు. వాళ్ళు ఏమీ చేయలేదు. ఇదే ఇప్పుడు నాకు ఎలా చేయాలో తెలిసింది. వీళ్ళందరి చేత కొచ్చిన ఆశ్రమంలో చేయిస్తుంటే ఒక మధ్యలో వచ్చేటప్పటికి అపాతాళన భువన వరబ్రాండ స్థలాకర్మి ఆ శాంతం పద్మాసనం గొంతు గద్గదమై పరమానందైక రసైమానందమని ఇస్తానన్నాడు ఆయన. ఇచ్చాడు. మిగతా వాళ్ళకి అక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ లింగం పోతుందా, చొక్క ఏమంటారా, 2 చుక్కలు ఏమంటారా, గంగ ఏమంటారా, నీళ్ళు ఏమంటారా, సముద్రంలో నీళ్ళు ఏమంటారా, మినరల్ వాటర్ ఏమంటారా, కుడి చేత్తో ఏమంటారా, ఎడం చేత్తో ఏమంటారా, భార్య చేతుల్లోంచి నిన్ను పోయమంటారా, నా చేతుల్లోంచి వాళ్ళది పోయమంటారా, లేకపోతే వీడి నెత్తి మీద పెట్టి నన్ను పోయమంటారా, వాడి నెత్తి మీద పెట్టి వీడి పోయమంటారా, వీడి ఒళ్ళో పెట్టమంటారా, వాడి ముఖం మీద పెట్టమంటారా, ఇది కుడి చేత్తో వేయమంటారా, ఎడం చేత్తో వేయమంటారా, కుడి చేత్తో వేస్తే ఇలా వేయమంటారా, ఇలా వేయమంటారా, ఇలా వేయమంటారా? ఊరి ఈ సంశయాల్ని తగలయ్యా. ఏమి సంశయాలు రా బాబు?
అది ఏమిటిది? రామేశ్వరం నుంచి తీసుకొచ్చాను. అంటే అన్ని శివలింగాలకి ఏకకాలంలో నువ్వు అర్చన చేస్తున్నావు. అక్కడ ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయి నువ్వు లెక్క పెట్టగలవా? కోట్లు ఉంటాయి. అన్ని కోటి శివలింగాలకు నువ్వు అర్చన చేస్తున్నావు. ఆ భావన వచ్చేటప్పటికి మనసు ఆర్ద్రమైపోయింది. ఆర్ద్రమైన మనస్సు నేను చేసిన పాప ఫలితంగా వీళ్ళ సంశయాలతో మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడు ఆ శివలింగంలో నన్ను ధ్యానం చేయొద్దు, అక్కడ ధూపదీప నైవేద్యాలు ఇమ్మన్నాడు ఆయన. వాళ్ళకి ముక్తినిస్తానన్నాడు. నేను అందరితో అదే చెప్పాను. ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మామూలు మాటలు మాట్లాడటానికి అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను. హాయిగా ఎవరింట్లో ఉన్నా కూర్చుని మామూలు మాటలు మాట్లాడుకోవచ్చుగా. మామూలు మాటలు మాట్లాడుకో, ఎల్లి మీద పుల్లి, పుల్లి మీద ఎల్లి, వాడిని వీడు విమర్శించుకోవడానికి కాశీ ఊరుకు వెళ్ళాలా? అయితే మౌనంగా ఉండు కాశీ, లేదా శివ ధ్యానం, లేదా శివ కథల్ని విను. ఇవేవి చేయలేవు, కనీసం మౌనంగా ఉండు. కీప్ క్వైట్. ఒక్క కాశీ కాదు, ఏ పుణ్యస్థలానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్టుకు సావద్దు. ఐఎమ్ నాట్ సారీ ఇఫ్ ఐ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఎనీవన్. ఎందుకంటే శాస్త్రం కనీసం ఒక్కడైనా శాసనంగా చెప్పకపోతే శాస్త్రం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అన్ని శివలింగాలని ఏకకాలంలో అర్చిస్తున్నామండి మనం. మామూలుగా సహస్రలింగ ఇప్పుడు కొన్ని ఉంటాయి. మనం కాశీ నుంచి ఆ విశ్వనాథ గల్లీలోంచి వస్తూ ఉంటే ఒక చోట ఒక శివలింగం ఉంది. అందులో 1000 లింగాలు ఒకే లింగంలో చెక్కబడి ఉన్నాయి. మరి మీరు ఎప్పుడో చూసారో లేదు, సాక్షి గణపతి కొంచెం యువతల 1000 లింగాలు. మరి ఇప్పుడు మనం కోటి పైన అండి అవి. అక్కడ ఎన్ని ఈశ్వరీయులలో మీరు లెక్క పెట్టగలరా? మీరు తీసుకొచ్చి నింతే అది అట్లా అనుభవం నాతో ఎవరు పంచుకోలేదు. మరి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు గురువు సంతోషిస్తారు. ఆ అనుభవాలు చెప్తే గురువు సంతోషిస్తారు. వాడి మొహాన మీరు తన కనక వస్తు వాహనాలు ఇస్తే వాడు సంతోషం. ఇది కూడా చెప్పారు ఆయన ముక్తినిస్తా అన్నాడు. పిచ్చివాడు పాపం. హాయిగా శివలింగాన్ని చెయ్యి, అక్కడ చేయండి. ఫస్ట్ సండే నేను వచ్చి చేస్తారా నాయన మీ ఇళ్లలో? మా తిప్పి కొడితే 20 మందికి రారు. ఎవడు పిలవడం మానేశారుగా. ఊరికే చేస్తా అంటే నిజంగా నేను చేసింది తప్పు. నేను ఖచ్చితంగా కొంత పెట్టి ఉండాల్సింది. ఆ డబ్బుల్ని నేను ఎక్కడన్నా వినియోగించాల్సింది. అప్పుడు డబ్బులు కడుతున్నారు కదా, మీరు పిలిచేవాడు. నేను ఊరికే చేస్తాను కదా, ఎవడు పిలవడం మానేసి అసలు ఆ వ్యవస్థనే నాశనం చేశారు. తర్వాత అని పలికి నీవు దేవాంగనల ఆదిగా గల. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన వింటాడు, ఆవిడ చెప్తుంది. నీవు దేవాంగనల ఆదిగా గలు త్రిలోక కాంతలకు పాత్రంబగు పదవన జంబులు కలిగి నీ పాద పద్మములు, వనజం అంటే పద్మం, దేవకంతులు కూడా నీ పాద పద్మములకు నమస్కరిస్తూ ఉంటారు. మహేశ్వరి ఒప్పు వరసతివి, శ్రేష్టమైనటువంటి స్త్రీవి నువ్వు. ఓ అతివా, ఓ మై. ఇంకా చెప్తారు ఈయన, ఆవిడ్ని పొగుడుతున్నాడు. చతురవు అంటే మంచి చాతుర్యంగా మాట్లాడగలిగిన దాన్ని. వివేక విభవోన్నత చిత్తము. ఇప్పుడు చతుర తర్వాత ఎప్పుడు అంగన కలపకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చతురవు అంటే మంచి నేర్పరిగా మాట్లాడగలిగిన దానివి అనాలి.
నువ్వు నేర్పరిగా మాట్లాడగలిగిన స్త్రీవి అని చెప్పడానికి చతురాంగన అనకూడదు. ఇది బూత్ అవుతుంది. చతురాంగన అంటే వేశ్య, ప్రాస్టిట్యూట్. చతురవు మంచి మాట. స్త్రీతో నువ్వు మాట్లాడబడు చతుర్రా అనాలి అంతే. చతురాంగన అనకూడదు. చతురవు. వివేక విభవోన్నత చిత్తము. వివేక విభవోన్నత చిత్తం అంటే మంచి తెలివి అనేటువంటి వైభవంతో కలిగిన మనస్సు కలిగిన దానివి. వ్రత విధాన నైష్టికత. వ్రత విధాన నైష్టికత సంయుతమతివి. చూడండి, వ్రతములు ఏ విధంగా చేయించాలో ఆ విధంగా చేయించడంలో మంచి నైష్ఠికమైనటువంటి మతి, మనస్సు కలిగిన దానివి. అంటే వ్రతములు ఎలా చేయాలో అలా చేయిస్తుంది ఆవిడ, చేస్తుంది. లౌకిక జ్ఞానిత మహిమ. లౌకిక జ్ఞానిత మహిమ సహజమతి లౌకిక జ్ఞానిత మహిమ సహజమతివి. సహజమతివి మహిమ లౌకిక జ్ఞానత మహిమ సహజమతివి. సహజంగా నీకుంది మతి. ఎటువంటిది? లౌకిక జ్ఞాన. లౌకిక జ్ఞాన మహిమ సహజమతి అంటే ఈ జ్ఞానము యొక్క మహిమతో సహజంగా ఉందండి. అది నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది సంగతి. అనిందిత వరయ్య అంటే అసలు నువ్వు ఏంటంటే ఫ్లాలెస్ క్యారెక్టర్, ఫ్లాలెస్ స్పాట్లెస్ క్యారెక్టర్. అటువంటి మహానుభావాలు నువ్వు. కావున కాంతాధర్మము నీ వలన తెలియవేట్క నెమ్మనమున నా మనసులో కోరిక పుట్టింది. నువ్వు ఇంత మంచివి, ఏది చతురవి, వివేకమతివి, వ్రత విధానము తెలిసిన దానివి, లౌకిక జ్ఞానము బాగా తెలిసినవి, వ్రత విధానం తెలిసిన అన్నిటిలో గొప్పవాడు. దేవకాంతలు కూడా వచ్చి నీ పాద పద్మములకు నమస్కరించేటువంటి మంచి చరిత్ర కలిగిందా. కాబట్టి నీ ద్వారా నాకు కాంతాధర్మములు, స్త్రీ ధర్మములు తెలుసుకోవాలనే కోరిక నాకు పుట్టింది అన్నాడు శివదేవుడు. చెప్పంగా వలయు దానిని వికచ కమలదళాక్షి, వికసించినటువంటి కమలదళముల ఓ కలిగినటువంటి కన్నులు ఉన్నటువంటి ఓ మీనాక్షి, ఓ కామాక్షి, నాకు ఆ కాంతాధర్మముల గురించి చెప్తావా అన్నాడు ఆ ఏకాంబరేశ్వరుడు. అప్పుడు ఆవిడ చెప్తోంది, ఆయన తోడ సిగ్గుతోడి నవ్వు నవ్వలసిన చెన్ను మొగము వింత చెలువుదాల్ప. ఆవిడకి ఇప్పుడు ఎవరైనా మన పొగుడుతున్నా అనుకోండి, నిజంగా కొంచెం ఉన్నటువంటి వాడు సిగ్గుపడతాడు. అవునండి నేను నిజంగా చాలా గొప్పండి అన్నాడు సార్ అని. మహాదేవుడు తను కొట్టినప్పటికి ఆవిడ కొంచెం సిగ్గు వచ్చింది. ఆ సిగ్గుతో కొంచెం నవ్వు వచ్చింది. అసలే అందమైన మొహానికి ఈ సిగ్గు ఈ నవ్వు అందాన్ని పెంచింది. అసలు ఆయన చూసారా మీరు, నిజంగా అర్ధ నిమిషం నేతలుకోవడానికి మీకు అక్కడ ఆవిడ కనపడుతుంది. అక్కడ ఆవిడ సిగ్గుతో కొంచెం తలకాయ ఉంచుకోవటం, మళ్ళీ తలకాయ ఎత్తటం, ఆ సిగ్గుతోనే నవ్వటం. ఏంటి ఇంతగా పొగుడుతున్నాడు నన్ను అని. అలా అని ఆయన ఏమి తక్కువ మాటలు హేళనకి అనలేదు. ఆ మాటలేవి ఆయన అన్న మాటలేవి కూడా హేళనకి అన్నవి కాదు, ఎగతాళికి అన్నవి కాదు. అవి ఎగతాళికి అన్న మాటలేవి కాదు. గౌరీ ఆ గౌరీ ఆ శంకరుడితో ఇలా అంటుంది. ఏమనంటుంది? నేను మీకు తెల్పనంతదానని, నేను మీకు చెప్పినంత దాన్నే. మీరు ఈశాన సర్వభూతానం ఈశ్వర సర్వదేవానం బ్రహ్మాధిపతిర్మహోదర్మహాశివోమి అస్తు సదాశివు. మీకు నేను చెప్పడం ఏంటండి? సరే చూసారా, ఇది వినయం. మీరు అడిగారు, నేను మీకు చెప్పాను కదా, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. నేను చెప్తాను చూడండి. అయినను మీరు అడిగిన మానసబోధంబు కలది, అంటే నా మనస్సుకి ఎంత తెలుసో
నా మనస్సు నన్ను ఎంత ప్రేరేపించిందో, ఎంత ప్రచోదనం చేసిందో అంతవరకు నేను చెప్తాను. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను మీకు చెప్పదగినంత దాన్ని కాదు, అయినా చెప్తాను. ఎందుకంటే మీరు అడిగారు. మీరు అడిగిన తర్వాత మీ మాట ఒమ్ముపోకూడదు, మీ మాట వృధా పోకూడదు. చూసారా, ఇది ఆ మాట గురువు చెప్పిన తర్వాత అది వృధా పోకూడదు. నీకు తెలిసినంత చెప్పు. ఏం చెప్తాయండి, మీరే చెప్పండి. మీరు చెప్పండి. నువ్వు నాకు తెలియదు, నన్ను శాసించటే. మగువల తెరగుల్ పూని, అది మగువల తెరగుల్ పూని వినిపింపకుండుట తాన తగదుగాన నువ్వు సర్వజ్ఞ మాట. సర్వజ్ఞ, అన్నీ తెలిసినటువంటి నువ్వు, నేను మగువుల తెరగులు పూని వినిపింపకుండుట. అది మగువుల తెరగులు పూని అంటే ప్రయత్నపూర్వకంగా మగువుల యొక్క స్త్రీల యొక్క తెరగులు విధానములు తెలిసి కూడా చెప్పకుండా ఉండడం మంచిది. అందుకని నేను చెప్పాను. స్త్రీ విధానం నాకు తెలుసు. స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు రెండు తెలుసు. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. తెలిసినప్పుడు చెప్పాలి. చెప్పకపోతే అది పప్పోదు. పైగా అడిగింది నువ్వు, నేను చెప్తాను అన్నాడు. అని పలికి మరియు నువ్వు ఇట్లా నన్ను ఎప్పుడు పాయకుండు నదులెల్లా వనితలతోడ ఆలోచనమనరించి మరి చెప్పజనును ఇత్తెరకుండు. సరికరా, ఈ నదులు చూడండి బాగా, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని నది దగ్గర మీరు ఎలా ఉండాలో తెలుస్తుంది. నన్ను ఎప్పుడు నదులు అంటి పెట్టుకుని ఉంటాయి. అంటిపెట్టుకుని నదులు ఏవి? గంగే, యమునే, చైవ, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి, తుంగభద్ర, కృష్ణ, వేణ్యా, జగోదమి, భాగీరథి విఖ్యాత. ఇలా మహానదులన్నీ ఆవిడని ఎప్పుడు అంటిపెట్టుకుంటాయి. అంటే మీరు ఆ నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆవిడని అంటిపెట్టుకున్న పార్వతి కూడా అక్కడే ఉందిగా. అప్పుడు మీ శరీరం ఎంత పవిత్రత అయిపోతుందో చూసారా. కాబట్టి నేను ఏం చేస్తానంటే వాళ్ళతో నేను సమాలోచన చేస్తాను. ముందర మీకు చెప్పడానికి ముందర వాళ్ళతో సమాలోచన చేసి, మహేశ్వరుడు అడిగాడు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, ఈవిడ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోదు. వాళ్ళందరూ ఎప్పుడు అంటి పెట్టుకునే ఉంటారుగా ఇప్పుడు మరి. కాబట్టి వాళ్ళతో నేను ముందర మాట్లాడి తర్వాత మీకు నేను చెప్తాను. వనరించి మరి చెప్పదనని తెరగు అని చెప్పింది. అని విన్నవించి గంగా, యమున, అక్కడ చక్కటి మంచి నదులు ఇవి. ఆ పేర్లు తలుచుకున్నాం. గంగా, యమున, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, పెన్న, నర్మద, బాహుద, రేవ, తమస మొదలైన నదులు. ఆ నదులన్నిటినీ పిలిచి ఇట్లా శివుడు నన్ను అడిగాడు స్త్రీ ధర్మాలు చెప్పమని, కాంతా ధర్మాలు చెప్పమని. ఏమని చెప్పమంటారు అని నదులు మున్నన తన తోడనొచ్చి వచ్చి ఉన్న నాతుల గురించి చూసారా. ఈయన తిక్కలవారు ఎక్కడ వాడు? నెల్లూరు వాడు. ఆ నెల్లూరు ఉన్నారు కాబట్టి ఏం చేయాలి, వచ్చి అన్నాడు. నువ్వేం చేశాడు? వచ్చి ఉన్నానండి అని, వెళ్ళి ఉన్నానండి. ఆ వెళ్ళటము అది నిజంగా కరెక్ట్. అది వచ్చి ఉన్నాను. అమ్మా ఎప్పుడు వచ్చాను? నేను ఇప్పుడే వచ్చి ఉన్నానండి. అది మనకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది కానీ నెల్లూరు మాండలికం. వాళ్ళు ఇవాళకి కూడా అలాగే మాట్లాడతారు. ఆయన వెళ్ళి ఉన్నాడండి అని. మనం ఏమన్నాం? వెళ్ళాడు అంతే. ఆయన ఆఫీస్కి వెళ్ళి ఉన్నారండి, వెళ్ళి ఉన్నారు. నిజంగా వ్యవహార రీత్యా అది కరెక్ట్, వ్యాకరణ రీత్యా అది కరెక్ట్, వ్యవహార రీత్యా మనం వెళ్ళాడు. కాబట్టి వచ్చి ఉన్నారు, వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఇంతో పాటు అంతకుపురం ఈవిడితో పాటు ఉన్నారు. వాళ్ళు ఉన్న వాళ్ళు చూసి ఆ నదులు స్త్రీ రూపంలో ఉన్న ఆ నదులన్నిటి చూసి గురించి ఈశానుండు నాతుల గురించి ఈశానుడు ఇట్లా అడిగాడు నెట్లు చెప్పుదు అని. మన స్త్రీ ధర్మాల గురించి చెప్పని ఈశానుడు నన్ను అడిగారు.
ఏమని చెప్పను అని అడిగాను. అనేటప్పటికీ ఆ నదులన్నిటికీ ముఖ్య నది గంగా నది. గంగా నది ఇలా అంటుంది, అమ్మా నీకంటే మేము ఎరుంగుదుమే, నీకంటే మేము ఎరుంగదమే. అమ్మా నీకు తెలియదు మేమేం చెప్పామమ్మా, నువ్వు ఇది చెప్పు అని మేము చెప్పాలంటే నీకు తెలియదు ఏమైనా ఉంటే మేము చెప్పగలం. నీకు తెలియదు మేమేం చెప్పగలం? నీకు అన్నీ తెలుసు, నీకు తెలిసినవి చెప్పు, నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు చెప్పినవి అన్నీ చెప్తావు, నీకు తెలిసింది చెప్పాను. నీవెరింగిన తెరంగున నీవెరింగిన తెరంగున అంగనా ధర్మం వెరింగించి, అంగనా ధర్మం నీకు తెలిసిన విధముగా స్త్రీ ధర్మాలన్నీ చెప్పి పతిన్ ప్రీతుని చేయుము, పతిని ప్రీతిని చేయము. నువ్వు చెప్తే వినాలని కుతూహలంగా ఉన్నాడు కాబట్టి నువ్వు చెప్పి ఆయన్ని ప్రీతుని చేయము, ఆయన్ని తృప్తిపరచు, ఆయన్ని ప్రీతుని ఆయన సంతోషపడేటట్టు చేయి. నీకు తెలుసు, నీకు తెలియని మాకేం తెలుసు? నీకు అన్నీ తెలుసు, నీకు తెలిసినవి ఆయనకి చెప్పు, నువ్వు చెప్తే ఆయన సంతోషిస్తారు. ఏము భవదీయ వాగమృతంబు, ఏము భవదీయ వాగమృతము వీణుల వినిచదు. మేమేం చేస్తామో తెలుసా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ వాకమృతము, నీ వాక్కులు అనేటువంటి అమృతాన్ని మేము మా చెవులతో తాగేస్తాం. అందుకని ఆవిడ మాట్లాడితే అండి చెప్తారు ఏమని, మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస అనాకలి సాధుడు చుబుక శ్రీ విరాజిత అని చెబుతూ ఆవిడ ఏం చెప్తారా? ఈవిడ ఒక మాట అంది, కామేశబద్ధ మంగళసూత్ర కనకాంగదికి రకమనే భుజాలద రత్నక్రయ ముక్తాఫలాద కామేశ్వర ప్రాణమని అక్షరమదాసమన్నమజ సనభారదల అరుణారుణ శుద్ధ స్ఫటిక శుద్ధ విద్యాంకురాగల కర్పూర పిటికామ సువాక్షర అది నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి, నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి. ఒక రోజున సరస్వతీదేవి ఓహో వీణ వాయిస్తోంది. ఆవిడ ఆహా 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 అందరు చాలా అసలు తన్మయత్వంలో ఉన్నారు. ఈవిడ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది. ఆహా ఎంత బాగుందో అమ్మా సరస్వతి, నిజ సల్లాప మాధుర్యం చాలా బాగుందమ్మా అంది. ఈ మాటల అమృతం ఉందరా ఈ సరస్వతీదేవి వీణానాదం చిన్నపోయింది. అసలు ఆవిడే మాటల అమృతం అంటే నా వీణానాదం ఏముంది అని ఆవిడ వెంటనే ఏం చేసిందంటే తన కొంగు తీసి కచ్చపి, ఆవిడ వీణ పేరు సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపిని కప్పేసి ఆపేసి, ఏమిటా అమ్మా నీ మాటల మాధుర్యం ముందర ఈ వీణా మాధుర్యం ఏం పనికి వస్తుందమ్మా, అది అసలు మాధుర్యం అని. అందుకే చూసారా ఆ మాట రాశారు ఆయన, నీ వాగమృతమును అమ్మా నువ్వు మాట్లాడుతుంటే అమృతాన్ని మా చెవులతో మీరు తాగేస్తావు అంది గంగాదేవి. ఇప్పుడు ఆవిడ స్త్రీ ధర్మాల గురించి చెప్పబోతున్నారు. ఎవరు? ఆ తల్లి, ఆ పార్వతీదేవి, ఆ మహేష్ పార్వతి ప్రసన్న చిత్తయ్యి వల్లభు వదనమున చూట్కి నిలిపి చాలా ప్రసన్నమై ఆ వల్లభు వదనమున తన భర్త అయినటువంటి ఆయన మొహం మీద ఇలా మొహం చూపారు. దేవా నీదు ప్రసాద శ్రీ వచ్చిన ఎరుక సుందరీ విధము భవద్భావంబునకు ప్రియంబుగా సేవా ధర్మంబు తెలియ చెప్పెదనని. నువ్వు నన్ను కోరుకున్నావు, ధర్మాలు నేను చెప్తాను అంది అతను. తర్వాత అనిన విని సురమునులు ప్రియం పొంది, ఆహా అక్కడ ఉన్నటువంటి దేవతా మునులు మిగతా వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. అమర గంధర్వ సిద్ధ సాధ్యాంగన అప్పుడు వారు
స్త్రీ ధర్మాలు చెప్తున్నారా అని చెప్పేసి వెంటనే దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు ఆ స్త్రీలందరూ వచ్చేసారు ఆవిడ చెప్పింది వినటానికి కోసం. వీళ్ళు వెనుక వచ్చి ఆ నలిన వదన వెనుక దేశం వాళ్ళందరూ ఈ పార్వతీదేవి వెనకాలగా కూర్చున్నారు. ఎవరు? దేవతలు, దేవతా స్త్రీలు, దేవ గంధర్వ సిద్ధ సాధ్య ఆ స్త్రీలందరూ వచ్చి ఈవిడ వెనకగా కూర్చున్నారు. ఈవిడ చెప్పిన మాటలు వెంట కోసం. ముందరగా ఎందుకు కూర్చున్నారంటే ముందర ఆల్రెడీ కూర్చున్నారు ఆ మునులు వాళ్ళందరూ కూర్చున్నారు. ఈ నదులు వీళ్ళందరూ కూర్చున్నారు. ముందర ప్లేస్ లేదు, అందుకని నడకొచ్చు. దేవకీ తనయ అప్పుడు దేవకీ తనయ, ఓ దేవకీ తనయ, ఓ కృష్ణ, అప్పుడు ఆ అమరలోకంలో ఉన్నటువంటి దేవజాతులన్నీ అంటే సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష గంధర్వ గరుడ వాళ్ళందరూ వచ్చి ఆవిడ వెనకాలగా ఆవిడ మాటలు విందామని కూర్చున్నారు. తర్వాత వచ్చెను అని చెప్పి ఆ పురుషోత్తము వీణులు ఆ పురుషోత్తముడు ఈ కథలు వినేటప్పటికి ఆ కృష్ణుడి వీణులు ఇలా వికసించాయి. మరి మీ వీణులు వికసించాయో మరి నాకు తెలియదు. కృష్ణుడి వీణులు వికసిస్తుండగా నారదుడు ఇలా అన్నాడు. మీరు అనొచ్చు, సార్ చెప్పేది నారదుడు కాబట్టి వికసించాయండి, చెప్పేది మీరు ఏమిటి వికసిస్తాయి మాకు అని మీరంటే నేను చెప్పగలిగేది. తర్వాత పార్వతి శివునకు పతివ్రత ధర్మములు ఎరుగు. పతివ్రత ధర్మాలు చెప్తోంది ఇప్పుడు ఆ తల్లి. ఎవరు? పార్వతీదేవి శివుడు. వనితలు పురుషులు ప్రియమున, వనితలు పురుషులు ప్రియమున తను వినుతింపగా శైల తనయ సమాకర్ణ కౌతుకి అగు ఈశానుతో మృదు రీతినిట్లను కమలేశ. ఓ లక్ష్మీ వల్లభ, లక్ష్మీ రమణ, కమలేశ. ఆ రోజున ఆవిడ మాటలు వినాలనేటువంటి కుతూహలముతో ఉన్నటువంటి ఈశానుడు వింటూ ఉండంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి వనితలు పురుషులు అక్కడ మునులు వాళ్ళందరూ వినే విధంగా ఆ దేవి ఇలా అంటం ఇలా మాట్లాడటం ప్రారంభించింది పతివ్రత ధర్మాల గురించి. అయ్యా ఇప్పుడు ఆవిడ చెప్పినవి నేను చెప్తున్నాను, మీ ఇంట్లో దీనికి విరుద్ధంగా ఉంటే దీనికి నేను బాధ్యుడను కాదు. తర్వాత ఋతుమతి కాక శుద్ధతయు కలిగిన ఇంటి, అది ఋతుమతి కాక శుద్ధత కలిగిన ఇంటి కన్య అంటే ఎవరో చెప్పారు. పుష్పవతి కాక పూర్వము అంటే రజస్వల కాక పూర్వం ఆవిడ శుద్ధ, ఆ తర్వాత దోషం. కాబట్టి ఆవిడ్ని కన్య అని పిలవాలి. తర్వాత తత్పరిణయ కరణమునకు వడయులు అంటే ఈవిడ్ని ఆ తర్వాత ఈ ముందర తర్వాత ఈవిడ పరిణయమును ఎవరు పూనుకోవాలంటే ఈవిడ వివాహానికి వడయులు విను తల్లియు తండ్రియు తండ్రితో పుట్టినతడు మాతులుడు సోదరుడు యోగ్యవరుని చూచి. అంటే ఈవిడ వివాహాన్ని ఎవరు నిర్ణయించాలి? యోగ్యవరుడు అంటే యోగ్యుడైన వరుని చూడాలి, తల్లి చూడాలి, లేదా తండ్రి చూడాలి, లేదా తండ్రితో బుట్టువు చూడాలి అంటే పిల్ల తండ్రి లేదా పెద్ద, లేదా మాతులుడు అంటే తల్లితో బుట్టువు అంటే మామయ్య చూడాలి, లేదు అన్నగారు చూడాలి. ఇది వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఒక యోగ్యవరుణ్ణి చూసి వారిలోనెవ్వరైనను ప్రీతినిచ్చేవారు వీళ్ళు ఎవరైనా మంచి యోగ్యవరుణ్ణి చూసి ఈవిడికి వివాహం చేయాలి. అతినంతయు ప్రభువు ఉన్నది. అప్పటి నుంచి ఈవిడికి ప్రభు ఎవరు? ఆయన. అప్పటి నుంచి ఆయనే ఈయన ప్రభు. పతియే ప్రత్యక్ష దైవం. ప్రభు దానికి అట్లుగావున నా తండ దైవమనుచున. కాబట్టి అప్పటి నుంచి ప్రభువు, కాబట్టి ఇక నుంచి ఆయనే దైవం, వేరే దైవం లేదు, ఆయనే దైవం. మతమూది దేవతా పితృ సమర్చనముల
అతిథి అతిథి పూజనము పూజనముల సన్మతి సమ్మతి సమాచరించుచు సమాచరించు. అప్పటి నుంచి ఆవిడ దైవం కాబట్టి ఆయనని ఈవిడ అనుగమించాలి. ఎక్కడ? దేవతా పూజలు కానీ, పితృ పూజల్లో కానీ, అతిథి పూజల్లో కానీ ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి. ఇక్కడ మీరు చాలా చక్కటి ధర్మ సూక్ష్మాలు ఉన్నాయండి, వినాలి. కొంతమంది మేము మంచి చేస్తున్నాం అనుకుంటూ పాపం చేస్తాం, మంచి చేస్తున్నాం అనుకుంటూ పాపం చేస్తారు. అది ఏది ఆవిడ చెప్పిన కాబట్టి మీకు మీ 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 సార్ వి రైట్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్, రాసుకోండి పోండి. వాటించి నడపు నడపు సతి పతివ్రత సతి పతివ్రత. అటువంటి భర్తని అనుగమించేటువంటి సతి ఆవిడ పతివ్రత. ఆవిడ ఇహము పరములో కూడా పొందు, ఇహ సౌఖ్యాలు పరసౌఖ్యాలు పొందు. ఏది? దేవత ముందర ఈవిడ కన్య, ఆవిడ పరిణయాన్ని వాళ్ళు చేసిన తర్వాత ఆయన ప్రభువు కాబట్టి అప్పటి నుంచి ఆయన దైవంగా చేసి ఆయన అనుగమిస్తూ ఉంటుంది అంతే. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. తా పాప పుణ్యాలతో ఈవిడికి సంబంధం లేదు కాబట్టి అప్పుడు ఆవిడ ఇహము పరములో కూడా సౌఖ్యం అవుతుంది. ఆవిడ పతివ్రత అని చెప్పి తర్వాత వచనం ఏ తద్విషయం పైన ఒక్క నిదర్శనం అవధరింపు అని చెప్పి దీని మీదంగా ఒక మంచి కథ చెప్తుంది ఆవిడ. ఏమిటంటే ఆ కథ చాలా గొప్ప కథ, ఇది బాగుంటుంది. చిన్న కథ, అలా అందులో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. శీసపద్యం. బ్రాహ్మణుడు ఒకనికి భార్యలిద్దరు కలరు. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయనకి ఇద్దరు భార్య కలరు. అందొక భామిని అతని హితము నడపెడు నవదానము ఎడలి అతడు పంపకయును దాన సురపితృ కార్య పరత నడుచు. ఇంకో ఆవిడ చక్కటి ఇంటి నాదు. ఒక ఆవిడ ఏం చేస్తుంది? అందులో పెద్ద, అందులో అందొక భామిని, అందులో అతని హితము అంటే అతని మేలు కోసం హితము నడపాడు. అంటే హితము కుశలము కోరి. ఎవరి కుశలము కోరి? బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. భర్త కుశలము కోరే. మీరు ఎందుకంటే కథ సరిగ్గా వినలేదు అనుకోండి, అనవసరంగా మీరు వినలేదు. భర్త కుశలము కోరి ఆవిడ ఏం చేస్తుంది? అవధాన మెడలి అంటే ఏకాగ్రత చెడు. ఏకాగ్రత చెడు అంటే ఏంటి? భర్త ఇప్పుడు ఎందుకమ్మా ఇది అన్నా సరే, కాదులేండి మీకోసం ఈ వ్రతం చేస్తే భర్త ఆయువు పెరుగుతుంది. అదేదో సినిమాలో వాడు చెప్తుంది, పాచన్నంతో పాయసం తింటే నీకు పితృదేవతలు మరి అలా ఉండిపోడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? బాగా కోల్చి ఇది ఏం చేసింది? అవధాన మెడలికి పంపకయు అంటే ఆయన ఆజ్ఞ తీసుకోకుండా తాను ఆవిడంతటా ఆవిడే సురపితృ కార్యం దేవతార్చన ఆవిడ చేసుకుంటుంది. ఇదంతా దేవత చేసుకుని మా ఆయన బాగుండాలి అని కోరుకుంటుంది. అలాగే పితృకార్యాలు చేస్తుంది. ఆ పితృకార్యాలు ఎలా చేస్తుంది ఆవిడ? ఇప్పుడు భర్త ఇవాళ మీ నాన్నగారి తిది, నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళిచ్చాను అని ఈవిడే వెళ్ళి ఆ బ్రాహ్మడికి ఏదో సమయం పాకి ఇవ్వడం, లేకపోతే ఆ బ్రాహ్మణి పిలిచి భోజనం పెట్టడం ఏదో చేసేసి. ఏది? భర్త అనుమతి లేకుండా. ఇవన్నీ ఎందుకు చేస్తుంది ఈవిడే? పాపం తన కోసం కాదు, భర్త కోసం చేస్తే చక్కటి. రెండో ఆవిడ మాత్రం ఏం చేస్తుండే? ఆవిడ నాదు పాటించు. ఇగో ఇవాళ దేవతార్చన వద్దు కానీ కొంచెం ఈ పని అలాగేనే మాని పారేసి. ఏమండి ఇవాళ మీ నాన్నగారిని తలుచుకుని మీరు బియ్యం ఇవ్వాలండి, నాకు ఇచ్చే ఓపిక లేదు, నువ్వు కొంచెం నాకు అన్నం వండి పెట్టు. అలాగే మాని పారేసింది ఈవిడ. ఆయన చెప్పినట్టు ఈవిడ నడిచి. అయితే మతంబున చేయు ధర్మం. ఆవిడ ఆయన అనుసరించి ఈవిడ ధర్మ విధులు చేస్తుంది. ఆవిడ వద్దంటే మానిపారేస్తుంది. ఇది చాలా పరమ సూక్ష్మమైనటువంటి కథ.
పైగా పార్వతీదేవి చెప్పిన కదా. ఆవిడ ఏం చేస్తుంది? భర్త హితము కోరి భర్త వద్దన్నా చేస్తుంది. ఈవిడ భర్త హితము ఈవిడ కోరుకుంటుంది, కానీ భర్త చేయమంటే చేస్తుంది. అవుతలేదు. వారు ముగ్గురు విధివశమున ఒక్కట మృతి. పిచ్చికల్లో విధివశంలో ముగ్గురు ఒకసారి చచ్చిపోయారు. ఒకేసారి చచ్చిపోతే ఆ పతివ్రత వరుణుడు చనిన సుగతికి, ఈ బ్రాహ్మడు మంచి సుగతికి వెళ్ళిపోతాడు. ఆ రెండో ఆవిడ అంటే భర్త చెప్పినట్టు నడిచేది ఉన్నాయి. కాబట్టి ఇక ధర్మాధర్మములతో ఆవిడకి సంబంధం లేదు. భర్త చెప్పాడు నడిచే, ఆవిడ భర్త పట్టాడు. భర్త మేలు కోరు చేసి పాపం ఈవిడ పూజలు చేసింది, పితృకార్యాలు చేసింది, దీపారాధనలు. ఈవిడ వాళ్ళతో వెళ్ళలేదు. మధ్యలో యముడు అడ్డుపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? తెరవనిత రెండో ఆవిడ పెరవనిత. జముడు నీకు బోలదు మరలుము, అది నీకు బోలదు మరలుము ఈ శరీరమునకు అని ఆపాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అదేంటండి నేను పాపం నా భర్త కోసం ఎన్ని చేశానండి, అసలు ఆవిడ ఏం చేయలేదండి. ఆవిడ అసలు ఏమి పోయింది అని నేను చేసింది, కానీ ఆవిడ ఏం చేసింది? భర్తని అనుకోలేదు. నువ్వు భర్త కోసం ఆయన వద్దన్నా చేశావు, కాబట్టి నువ్వు ఆయనతో వెళ్ళటానికి అర్హురాలివి కాదు, వెనక్కి పోవాలి. అందుకే మీరు ఇప్పుడు మామూలు ఇది వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడుగా భర్త అనుమతి తీసుకుని చేయమని ఉంది. ఆయన అనుమతి లేదు. భార్య మీకు నష్టం ఏమి రాదు. ఎందుకని? వద్దన్న పాపానికి ఆయనకు వస్తాడు, నీకేమీ రాదు. నువ్వు ఆయన వద్దన్నా నువ్వు చేశావనుకో, ఆయనకి పుణ్యం మాట దేవుడు ఎరుగు, నీకు పాపం వస్తుంది. ఆయన పుణ్యం మాట దేవుడు ఎరుగు, నీకు పాపం వస్తుంది. కాబట్టి ఆయన అనుగమించు. మీకు అందుకే సత్యనారాయణ వ్రత కథలో 3వ కథని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త చెప్తారు. ఆవిడ ఎప్పటికప్పుడు ఆయనకి చెప్పింది, అమ్మా ఇప్పుడు కాదు అమ్మానే. ఆవిడ ఎక్కడ ఫోర్స్ చేయాలి, మీరు బాగా చూడండి. ఆవిడ ఎన్నోసార్లు గుర్తు చేసింది, మనం వ్రతం చేయాలి. ఈయన ప్రతిసారి దాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు, వదిలేసి. ఆవిడ ధర్మం చెప్పడం చేయలేదు. వాడు చేయకపోయినా నేను చేసేస్తాను అని అంది. ఆవిడ చేయలే. ఆవిడ ఎప్పుడు చేసింది? ఇక పూర్తిగా వీళ్ళు భయపోయి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియనప్పుడు అప్పుడు చేసింది. మీకు ఆ 3వ కథ అక్కడ అర్థమైపోతే చాలా విషయాలు అర్థమవుతాయి. మనకు అర్థం కాదు. మనకి ఏ నివేదన పెట్టాము, ఎన్ని పెట్టాము, ఏమిటి పెట్టాము, ఈ దరిద్రమే మనకు కావాలి. తర్వాత అది శోకమున సభాష్పయైన కనుగొని అతడు ఆవిడ పాపం కళ్ళమ్మటి పెట్టేసి, అప్పుడు పాపం ఆ యముడికి జాలిపోయింది. ఆ యముడికి కొంచెం జాలేసింది. ఏది? ఈవిడి మీద జాలేసి కందపద్యం అది. అప్పుడు ఏం చెప్తాడు? నీకెందుకు ఈ గతిపట్టిదో తెలుసా అమ్మా? పతి మతము గొనక, పతి యొక్క అభిప్రాయాన్ని అనుసరించకన్నా నువ్వు అతివ నడపటొప్పదు. నువ్వు పతి మతానికి భిన్నముగా నువ్వు ధర్మము చెయ్యకూడదు. మీ ఆయన వాళ్ళ నాన్నగారికి ఇది పెట్టట్లేదు, ఆయన పెట్టకపోతే ఏంటంటే నేను పెట్టేస్తానండి, నువ్వు పెట్టేయకూడదు. పెట్టలేదు, చెప్పు, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. ఇంకా నువ్వు చెప్పాలంటే ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన చేత చేయించడం నీ ధర్మం. అందుకని నువ్వు చేయకూడదు. ఇప్పుడు అలాగే గుడికి వెళ్దాం, నేను రానండి, నువ్వు మానే లేదు. అయితే మీరు వండుకోండి, నేను వెళ్ళి దండం పెట్టుకొస్తాను. ఆయన వండుకుని నువ్వు దండం పెట్టుకుని వస్తే ఆయనకు ఏంటో నీకు వచ్చేది కాళ్ళ తిప్పడం. పతికుమలకు హితములైన వాణి చేసిన అతని కలయదు. నువ్వేం చేస్తావంటే, పతి ఇంతకు పూర్వం ఎలా ఉన్నాడో నీకు తెలుసు కదా, ఆయన హితముల ఏం చేయదు. అప్పుడు నువ్వు వెళ్ళి నేను మళ్ళీ పంపిస్తాను అని చెప్తుంది. అది మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంత పూర్వం భర్త ఎలా ఉంటాడో అర్థమైందిగా. ఈయన ఇవాళ ఈ వ్రతం ఎందుకంటే కాదండి చేస్తే మంచిది అని చేసేది.
ఇప్పుడు అలా కాకుండా భర్త అంతఃపురం ఎలా ఉన్నాడు చూసుకుని అలా చేసి మళ్ళీ కాలవశంతో ఇటు సరిపోయి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి రెండో ఆవిడ చూడండి మొదట్లోనే వెళ్ళిపోయాడు. అప్పుడు భర్తను నువ్వు అనుగమించేస్తే నువ్వు వెళ్ళిపోతావు. ఆయన చేయడం చేయకపోవడం నీకు అనవసరం. ఆయన ధర్మమందు నిలబెట్టు. లేదు వాడు వెళ్ళలేదు, వదిలిపెట్టి. కరెక్ట్ గా తార మండోదరి చేసిన పని ఇదే. చెప్పగలిగినంత వరకు చెప్పారు, వదిలేసి. అందుకే వాళ్ళు పంచకన్యల్లో తార మండోదరి కూడా ఉన్నారు సీతతో పాటు. తర్వాత ఇవాళ కూడా 27 చెప్పావా? ఎన్ని చెప్పావా? 27 చెప్పాం. ఇవాళ నేను అనుకున్నా 36 చెప్పేస్తాను. 288 అండి, ఇంకా ఇంచుమించు 210. ఇవాళ నేను కూడా 36 పద్యాలు చెప్పేస్తాం అని ధైర్యంతో కూర్చున్నాను. అదే కాదు గ్రావయామి దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం సర్వచైతన్య రూపాంత మాధ్యం విద్యాం చ సత్యేన పఠించామి. షోడశ సహస్ర భాగ్య సమేత అష్ట పట్టమహర్షి పుత్ర పౌత్ర పరివేష్టితం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. మధుర పదార్థం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం నిదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం. లక్ష్మీ గణత్రం లలితాభ్యనేత్రం పవిత్రం కరుణ్యపాత్రం కమనీయగాత్రం పవిత్రం వసుదేవపుత్రం మంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం సమర్పయామి. కరోమి హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ హర. వజ్రం వాపమహే వృతం భవగదోద్వేగస్య సిద్ధౌషధం. మిథ్యాజ్ఞాననిశా విశాలతమసాదిగ్మాం సుబింబోదయం. క్రూరక్లేశమహీరుహమృతరజ్వాలా జడా
శిఖీద్వారం నివృత్తే సద్వనం విజయతే కృష్ణేతి వర్ణద్వయం విజయామి స్వస్తి ప్రజాభ్య లోకా సమస్తా సుఖినో కాలే వర్షతు పర్జన్యం పృథివీ దేశోయం శోభరహితో బ్రాహ్మణాగంతు నిర్భయా పుత్రా పుత్రేణ దేవే స్పర్శరదాం దదం సర్వే జనా రక్షन्तు కారణోస్తు ధర్మజనాసు మహాదేవ మహాదేవ్ మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు సార్ మహాదేవ 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 కేక్యూ మహాదేవ 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 నాయన తమ్ముడు గారు ఉదయ సరస్సు నమస్కారం. అమ్మ అక్కయ్య గారు మహాదేవ 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 గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 తల్లి కన్నప్ప మహాదేవ గురుగారు, ఇప్పుడు భర్త వద్దంటే మనం చేయకూడదు అనుకుంటే కొందరు దేవుడే లేడని మూర్ఖంగా వద్దంటారు కదా గురుగారు. మరి ఆ ఇల్లాలు చేయకుంటే ఆ ఇంటికి అరిష్టం కదా గురుగారు. పిల్లలు అభివృద్ధిలోకి రావాలంటే ఏమీ కాదు, ఏమీ కాదు. ఇప్పుడు అదే కదా భర్త వద్దన్నాడు మానిపారే మనసులో చేసుకో కావాలంటే. ఆయన వద్దంటే చేసామనుకో ఆ పుణ్యం కాదు కదా పాపం, ఇది అరిష్టం. ఆయన వద్దంటే చేయడమే అరిష్టం. ఆయన వద్దన్నాడు మాని. ఇప్పుడు ఇక్కడ నువ్వు చేయడం వల్ల 2 పాపాలు చేస్తున్నావు. ఆయన్ని ధిక్కరిస్తున్నావు, ఈ చేసిన ఫలితం కూడా నీకు రావట్లా. కాబట్టి మనసులో ధ్యానం చేసుకో. మనసును ఆయన కంట్రోల్ పెట్టుకోలేడు కదా, మనసును ఆయన అయితే కంట్రోల్ లో పెట్టలేడు కదమ్మా. అదే కొంతమంది అలాగే అంటారని చాలా మంది నాతో చెప్తారు. పైన నమస్తే అనుకో, అదే అలాగే పైన ఆయన వద్దన్నాడు మానే. సరేనమ్మా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ గురుగారు మహాదేవ 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 హిమక్క మహాదేవ గురుగారు. మహాదేవ ఇది ఆఫ్ చేస్తాం. ఏమిటమ్మా నీ సందేహం ఏంటి?